సంధ్య అమ్మా అందరికీ వందనాలండి. మన పాటల పుస్తకంలో నుంచి వందనాలండి. 625 పాట పాడుతున్నాను. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షకా, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకంబులు, ఎన్ని భయములు కలిగిన, ఎన్ని ఆటంకంబులు, ఎన్ని భయములు కలిగిన, అన్ని బోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా. అన్ని బోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మీరు మెట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను, నేత్రములు మీరు మెట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే, మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే. ఇహము దాటిన దాక నన్ను వీడనంటివి రక్షకా. ఇహము దాటిన దాక నన్ను వీడనంటివి రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. థ్యాంక్ యూ అండి. నాన్న వందనాలు తెలియజేస్తున్నామ్మా. చక్కగా పాట పాడమ్మా, మంచి పాట, అర్థవంతమైన పాట పాడావు నాన్న. పిల్లలు ఎగ్జామ్స్ రాసిన దేవుడు కాపాడాడు, నీ ఆరోగ్యంగా కాపాడాడు. మంచి వాక్యాన్ని మాకు అందించి నాన్న ఆత్మీయంగా మమ్మల్ని నడిపించమ్మా. దేవుడే నీకు తోడుగా ఉంటాడు. సమయం ఇస్తున్నావు నాన్న, సమయం తీసుకోమ్మా. చేరి వచ్చిన దేవుని ప్రియ బిడ్డలందరికీ నిండు వందనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఎవరన్నా చదువుతారా? ఎవరన్నా చదువుతున్నారా అండి?
చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన. హోలీ ఫాదర్, గ్లోరియస్ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, యేసయ్యా మీ కొందనములు, స్తోత్రములు. నీవే ప్రభుడవు, నీవే యోగ్యుడవు, నీవే పరిశుద్ధుడవు. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలు ఏకముగా ఉన్నారు ప్రభువా. అయా తండ్రి, స్థుతులకు కారణభూతుడవు నాయన తండ్రి, ఆరాధనకు నాయన నీవే అర్హుడవు, పూజకు నీవే అర్హుడవు. వర్షిప్ నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే. అయా ప్రభా మీ కొందనములు, స్తోత్రములు. సత్యవంతుడవు, సృష్టికర్తవు, నిర్మాణకుడవు, నా రక్షణకర్తవు, మా రక్షణకర్తవు, మా ప్రభుడవు నాయన. మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధ గ్రంథమంతా, లోకమంతా, ప్రపంచమంతా అయా తండ్రి నాయన తండ్రి, పరలోకం, భూలోకము నాయన తండ్రి, ముల్లోకములు ప్రవ్వా క్రీస్తునే నాయన పాయింట్అవుట్ చేస్తున్నాయి. క్రీస్తే కేంద్రము, క్రీస్తే నాయన తండ్రి సమస్తము ప్రవ్వా. నీవే మా రక్షకుడవై ఉన్నావు. అభిషక్తుడవు, రక్షకుడవైన నిన్ను పూజిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం అంతా ప్రవ్వా నాయన మీకు అప్పగిస్తున్నాం. ఉదయం నుండి నాయన తండ్రి యజ్ఞము వలె ప్రవ్వా విశ్వాసముతో చేసిన ప్రతి ప్రార్థనను బట్టి నాయన తండ్రి, ప్రతి విజ్ఞాపనను బట్టి, ప్రతి కన్నీటి బాష్ప బిందువును బట్టి, ప్రతి నాయన రోదన విజ్ఞాపనలను బట్టి మీకు నేను స్తుతులు చెల్లిస్తున్నాను ప్రవ్వా. నాయన అవన్నీ ధూపం వల్లే మీ వద్దకు చేరుకున్నాయి ప్రవ్వా. మీ సొంత సమయంలో మీ కార్యాలు జరిగించేవాడా మీకు స్తోత్రములు. ఈ సాయంత్రమున ఈ చల్లటి పూటలో మీరే క్రీస్తే బిందువుగా మా మధ్య మీరు నాయన విలసెల్లమని, మీరు మాట్లాడమని, మీరు కనబడమని నాయన తండ్రి, మీరు నడిపించమని మీకు వందనాలు చెల్లిస్తూ నాయన తండ్రి, మీరు జయించారు, మాకు జయం అనుగ్రహించండి ప్రవ్వా. మాకు జయం అనుగ్రహించారు, మీకు స్తోత్రములు. మీ కృపను, మీ యొక్క నాయన సహవాసాన్ని ఈ యొక్క సాయంకాల సమయంలో మీ దాసురాండ్రందరితో కలిసి నాయన మిన్నలి నాయన నేనును కోరుకుంటుండగా మీ కృపను దయచేయమని వేడుకుంటూ, మీ వాక్యధారను బట్టి మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ, మీకే మహిమ చెల్లిస్తూ నడిపించమని బతిమాలుకుంటూ, యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు చదివిన వాటి భాగము మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శోధింపబడినది, టెస్ట్ చేయబడింది. తండ్రి అయిన దేవుని చేత అయితే ఆయన టెస్ట్ గుండా వెళ్ళడానికి ఆయనే నియమించారు ఈ పరిస్థితి. అయితే సాతాను నుంచి అయితే ఇది శోధన, టెంప్టేషన్ యేసుక్రీస్తు ప్రభువు వారికి. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు, 40 పగళ్ళు 40 రాత్రులని చాలా సార్లు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఎత్తబడి ఉన్నది. ఆయన శోధింపబడ్డారు. అయితే ఇక్కడ మనం ప్రభువుని ఎక్కువగా కేంద్రీకరించి చూసుకుంటూ వెళ్దాము ముందుకి. అయితే ఈ పరిశుద్ధ గ్రంథము ఒక గోల్డ్ మైన్. అందులో మీరు ఎంత తవ్వుకుంటే అంత విలువైన
బంగారు గనిలాగా మనకు దొరుకుతూనే ఉంటుంది. ఇందులో ఎన్నో సింబాలికల్ విషయాలని పారబుల్స్ లోను మరి టైపాలజీ తోటి ప్రభు అన్ని కూడా ఇందులో పొందుపరిచారు. సో ఈ కొత్త నిబంధనలో మన గోల్డ్ మైన్, మన డైమండ్స్, మన యొక్క సమస్తము ఆయన్ని మనము ఇక్కడ చూడబోతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అపవాది చేత ఆయన శోధింపబడడానికి ఎవరి వలన కొనిపోబడ్డారో? ఆత్మ వలన. ఆ ఆత్మ ఎవరు? తండ్రి అయిన దేవుని ఆత్మ, యెహోవా దేవుని ఆత్మ. ఆయన ద్వారా ఆయన ఇక్కడ అరణ్యంలోకి అపవాది చేత శోధింపబడడానికి తీసుకువెళ్ళబడ్డారు. ఇక్కడ యేసు ప్రభు వారు పరీక్షించబడడానికి అరణ్యంలోనికి కొనిపోబడ్డారు. అరణ్యం ఎలా ఉంటుంది? అక్కడ అరణ్యం అంటే అర్థం ఏంటి? అది ఒక ఒంటరిగా ఉండే స్థలము, ప్రపంచానికి మనుషులకి సపరేట్ అయిపోయిన స్థలము. అయితే అక్కడ దేవుడు అరణ్యంలోకి దేవుని బిడ్డల్ని లేకపోతే ఒంటరితనంలోనికి ఎందుకు తీసుకువెళ్తాడంటే ఒక స్వీయ అనుభవం, దేవునితో అనుభవం, ఒక ఏదన్నా విషయం వెల్లడి చేయడానికి ఆయన అరణ్యంలోనికి తీసుకువెళ్తాడు. ఆ పరిస్థితిలో ఆయన తీసుకెళ్లి అక్కడ పెడతాడు. ఇక్కడ ఆత్మనే ఆయన్ని అరణ్యానికి కొనిపోబడెను అని ఉన్నది. అయితే అక్కడ బంజరు స్థితి ఉంటుంది, ఎవరు మసలరు, ఎవరు ఉండరు. అక్కడ కేవలం ఉంటుంది, బంజర తత్వం అంతా ఉంటుంది. కానీ అక్కడ ఏకాంతం దొరుకుతుంది, ఏకాంతంగా ఉంటాము, ఒక్కళ్ళమే ఎదుర్కోవాలి, ఒక్కళ్ళమే పరిస్థితిని ఎదుర్కోవాలి. అండ్ అక్కడ ఏంటంటే శత్రువు ఒక గాలం వేసి ఉంచుతాడు. శత్రుపూర్వకమైన ప్రతికూలమైన పరిస్థితులు అరణ్యంలో అక్కడ ఉంటాయి. అయితే అరణ్యము మన విశ్వాసులకు అది బంజరు భూమి, అక్కడ ఏకాంత ప్రదేశము, ఎవరు మసలినదే. కానీ క్రైస్తవుల విశ్వాసులకు మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారికి అది ఒక ప్రత్యేకమైన మరి టెస్టింగ్ ప్లేస్. అది మనకైతే అది ప్రత్యేకమైన పాఠశాల అని మన నిమిత్తం చెప్పొచ్చు. అది అక్కడ అరణ్యం అనే ప్రదేశంలో, ఆ ఎడారిలో, ఆ ఒంటరితనంలో దేవుడు పరీక్ష చేయడానికి, షేప్ చేయడానికి, ఆయన సత్యాన్ని రివీల్ చేయడానికి మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట. అయితే అరణ్య అనుభవము మనకి దేవుడు మోషేకి ఇచ్చారు, ఇశ్రాయేలీలకు ఇచ్చారు, తర్వాత ఏలియాకు ఇచ్చారు. వాళ్ళు అక్కడ దేవుని మీద ఆనుకుని నిరీక్షించడం అనేది చూశారు. వాళ్ళు అది తెలుసుకున్నారు కూడా, నేర్చుకున్నారు. అయితే మోషేకు అనుభవం ఉన్నది. అతడు మరి ఐగుప్తు నుంచి పారిపోయిన తర్వాత మరి అతని మామయ్య ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి అరణ్య అనుభవం అతనికి ఉంది. ఏలియాకి కూడా మరి నిరీక్షణ కోల్పోయిన, ఆశ కోల్పోయిన సమయంలో మరి కూడా గెలుపు కనబడే విధంగా దేవుడు ఆయన ప్రత్యేకంగా నేర్పించి, ఆయన నిరీక్షణ కోల్పోయిన సమయంలో ఆయనకి అరణ్య అనుభవాన్ని దేవుడు చూపించాడు. తెలియని విషయము దైవిక జ్ఞానం వెల్లడి చేయడం అనేది, ఒక సందేశం ఇవ్వడం అనేది అరణ్య ప్రదేశంలో మనకి విశ్వాసులకి అక్కడ దొరుకుతుంది మాట. అయితే ప్రభువు పాపులతో ఒకనిగా గుర్తింపబడ్డానికి బాప్టిజం ద్వారా గుర్తింపబడ్డారు ఆయన అక్కడ. దానికి ముందు 4వ అధ్యాయానికి ముందు మనం చూస్తే ఆయన అక్కడ బాప్తిస్మం ఇచ్చి సమాజం ముందర, మనుషులందరి ముందర ఆయన ఒక సాక్షార్థంగా కనబడ్డారు. అక్కడ సాక్షార్థంగా కనబడిన తర్వాత మనకి శోధనలో, పరీక్షల్లో మనతో సమానంగా గుర్తించబడడానికి, ఈయన ఈ పరీక్షకి, ఈ శోధనకి ఎదుర్కోవడానికి అక్కడి నుంచి ఈయన తరలింపబడ్డారు అనేది మనం ఇక్కడ చూడగలం. అయితే ఈయన అరణ్యానికి టెస్ట్ చేయబడ్డానికి ఎందుకు కొనిపోబడ్డారంటే, ఒక విశ్వాసి సేవ చేసే ముందు, అయితే ప్రత్యేకంగా ఆయన కుమారుడే దేవుని సేవ మొదలు పెట్టే ముందు ఒక నిదర్శనం, ఒక మాదిరిగా
ఉండడం కోసము, మనందరి కోసం ఒక మాదిరి చూపించడానికి ఆయన అక్కడికి ఆ అరణ్య ప్రదేశానికి ఆ టెస్ట్ చేయబడ్డానికి ఆయన తీసుకువెళ్ళబడ్డారు అన్నమాట. అయితే ఇక్కడ ఆత్మచేత కొనిపోబడ్డారు. ప్రత్యేక వ్యత్యాసాలు ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ మనము చూద్దాము. అయితే ఇక్కడ ఆత్మవలనలోనికి అరణ్యలోకి కొనిపోబడ్డానికి అనుభవం ఏంటి అనేది మనం చూద్దాం. ప్రత్యేక వ్యత్యాసాలు అంటే మహిమ పొందబోయేది అరణ్యంలో ఆ టెస్ట్ని బట్టి, సాతాను ద్వారా శోధింపబడడం. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్సెస్ ఏంటో మనము ఇక్కడ చూద్దాం. ఆయన ఈ టెస్ట్ కి చేయబడక ముందు ఆయన అనుభవించింది, ఇప్పుడు ఆయన అనుభవ స్థితి ఏంటంటే, ఒకటి, ఆయన అరణ్యానికి కొనుపోబడక ముందు బాప్తిస్మం తీసుకున్నారు. ఎందులో? ఎక్కడ? యోర్దాను నదిలో మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా. అయితే యోర్దాను నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? చల్లగా, చాలా కంఫర్ట్ గా, మరి చక్కటి నది నీళ్ళల్లో ఆయన బాప్తిస్మం పొందారు. కానీ ఇప్పుడు వచ్చింది ఆయన బంజరు స్థలానికి, అరణ్య ప్రదేశానికి ఆయన తీసుకురాబడ్డారు. అక్కడ జనసమూహం ఉంది, పెద్ద పెద్ద క్రౌడ్స్ ఉన్నారు, అక్కడ మనుషులు అందరి ముందే ఆయన ఉన్నాడు, అందరూ చుట్టుపక్కల ఉన్నారు. ఇక్కడేమో నిర్జన ప్రదేశంలోకి దేవుడు వచ్చి ఆయన ఇక్కడికి కొనుపోబడ్డారు, తీసుకురాబడ్డారు. అక్కడ ప్రభువు మీద ఆత్మ పౌరం వలె దిగి వచ్చింది. అది చూడ్డానికి చాలా చక్కగా ఉంది. అయితే ఇక్కడ అదే ఆత్మ అక్కడ పౌరం వలె దిగి వస్తే ఇక్కడ అరణ్యంలోనికి తోడుకొని వెళ్ళింది. ఇది ఇక్కడ చూస్తున్నాం. అక్కడ తండ్రి స్వరం ద్వారా ఈయన నా ప్రియ కుమారుడు అని అందరి ముందర నిర్ధారణ ఆయన అక్కడ పొందారు. ఇక్కడైతే అరణ్యంలోకి వచ్చేటప్పటికి సాతాను బొసలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత ఆ బొస ఈల అనొచ్చు, శోధకుడు రొజ పెట్టడం అనొచ్చు, వాని బుసబుస మాటలు అనొచ్చు, మరి బస్సుమని కోపము తెప్పించే, లేకపోతే ఇరిటేట్ చేసే విషయాల పరిస్థితిలోనికి ప్రభువు ఇక్కడ అరణ్య ప్రదేశానికి తీసుకొచ్చారు. ఈ శోధింపబడక ముందు ఆయన మరి యోర్దాని చల్లని నీరుని జన సమూహము మధ్య బహిరంగంగా బాప్తిస్మం ఇచ్చి దేవుని కుమారునిగా సాక్ష్యం పొందడాన్ని, ఈయన నా ప్రియ కుమారుడని సాక్ష్యం పొందడాన్ని, దానికి ముందు ఆయన మీద ఆత్మ పౌరం వలె రావడాన్ని, ఇవన్నీ కూడా మనము చక్కటి దృశ్యాన్ని మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. అక్కడ ప్రభువు పరలోకం నుండి ఆయన్ని కుమారుడిగా ప్రత్యేకంగా చెప్పడం, ఆ స్వరం వినబడ్డం, ఆయన అభిషేకం చేయడం అనేది మనం చూస్తున్నాం. కానీ అరణ్య ప్రదేశానికి వచ్చేటప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు అటాక్ చేయబడ్డారు ఇక్కడ. అంటే ఆయన మీద ప్రిపేర్ అవుతున్న, సేవకు ప్రిపేర్ అవుతున్న, రెడీగా ఉన్న ప్రభువుని, ఆ నవ యవనస్తుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని సాతాను అటాక్ చేయడానికి, దాడి చేయబడడానికి ఇక్కడ తేబడ్డారు ఈయన. అక్కడ నీటి బాప్తిస్మం ఉంది, ఇక్కడ అగ్ని వంటి శోధన ఉంది. అక్కడ పరలోకం తెరవబడి మరి ఆయన గురించి సాక్ష్యం చెప్పబడింది. ఇక్కడైతే మనకి అరణ్యంలో నరకం తెరుచుకుంది ప్రభువుకి. అక్కడ పరలోకం తెరుచుకోబడ్డది, ఇక్కడ నరకం తెరవబడ్డది. ఈ వ్యత్యాసాలు మనము ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు, తర్వాత అరణ్యం కొనిపోబడినప్పుడు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం అన్నమాట. అయితే ఆత్మీయంగా ఆయన ఎదగడానికి అక్కడికి కొనుపోబడలేదు. ఆయనకి ఆత్మీయంగా గ్రో అవ్వాల్సిన అవసరం లేదు. తండ్రి చేత అన్ని బోధింపబడే ఆయన కింద భూమి మీదకి వచ్చారు. తర్వాత ఈ ఉపవాస ప్రార్థనలో కూడా ఆయన తండ్రితో అతి సన్నిహితమైన సహవాస సమయాన్ని ఆయన పొంది ఉన్నారు. చాలా సార్లు మీరు ఒక రోజు ఉన్నా, కొన్ని రోజులు ఉన్నా, తర్వాత 40 రోజులు, మరి నేనైతే పగలపూట ఒక 2-3 సార్లు 40 days నేను ఫాస్టింగ్ చేశాను కాశ్మీర్లో ఉన్నప్పుడు. అదిను మా ఫరీదాబాద్ వాళ్ళు, తెలుగు ప్రేయర్ వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు. అయితే అది నా ఫస్ట్ అనుభవం, ప్రార్థన చేయడము అన్ని రోజులు అనేది. నేను 1-2-8 రోజుల వరకు చేశాను. కానీ అయితే ప్రార్థనలో దేవునితో వెళ్ళినప్పుడు మనం ఎదుగుతాము.
కానీ ప్రభు వారికి ఆయనకి ఆల్రెడీ గ్రోన్ అప్ పర్సన్ స్పిరిచువల్ గాని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో ఆయనకి ఎదగాల్సిన అవసరం లేదు, పరీక్ష వలన ఆత్మీయంగా ఆయన ఎదగాల్సిన అవసరం లేదు. కానీ తండ్రి చిత్తానికి ఆయన లోబడి ప్రతి విధి విధానాన్ని తండ్రి చిత్తానుసారంగా చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే హెబ్రీయుల పత్రిక 2:18, 4:15 చదువుతారు ఎవరైనా? ఫిబ్రవరి 4:18 లేదు మా 16 ఉంది అండి. హెబ్రీ 2:18, ఇంకొకటి 4:15. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. మనకి మాదిరి చూపించడానికి ఆయన ఈ శోధనల గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆయన మనకి ఆదాము పడిపోవడాన్ని బట్టి కూడా మనకి ఒక ఏమంటే రుజువుపూర్వకంగా మనకు చూపించి బలహీనులమైన మనము నిలబడ్డానికి ఈయన చేశారు. ఇప్పుడు హెబ్రీ 2:18 మనం చూసాం కదా, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడిన అనుభవం ఆయనకు ఉన్నది కాబట్టి శోధింపబడే మనకి సహాయం కలిగేటట్లు ఆయన ఈ ప్రక్రియ గుండా అందులో నుంచి వెళ్ళారు అనేది మనకి అర్థమవుతుంది. అయితే మన బలహీనతల యందు ఆయన సహానుభవం కలవాడు. ఆయన సహానుభవం లేకుండా లేడు. ఆయనకి ఇటువంటి స్ట్రెస్ పాస్ నుంచి ఈ యొక్క పరిస్థితుల గుండా ఆయన వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన శోధన సహించాడు. తన పరిశుద్ధత, పాపరహిత ప్రవర్తన చూపించడానికే, ఆ మాదిరి చూపించడానికే ఆయన ఇక్కడికి కొనిపోబడ్డాడు, అరణ్యానికి తీసుకురాబడ్డారని చూస్తున్నాము. యాకోబు 1:13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు శోధించడు, కానీ ఆత్మ మనల్ని పరిశోధించబడి నా స్థలానికి తీసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. మనం కంపల్సరీ ఆ శోధనను ఎదుర్కోవాలి, అప్పుడే మనమైతే పరిపక్వం అవుతాము. అందుకని చెప్పేసి శోధనకు మనము శోధింపబడడం అనేది ఇక్కడ అవసరం అనేది చూస్తున్నాం. ఇదేదో దేవునికి తెలియడానికి కాదు, మన గురించి ఇక్కడ మనము చూడాలి అన్నమాట. మనము ఆయన గురించి తెలపడానికి, మనల్ని చుట్టూ చూస్తున్న వారికి ఆధ్యాత్మికంగా అది ఆధ్యాత్మిక రూపంగా ఒక మాదిరిగా కనబడడానికి మనము శోధనలో మనం వెళ్ళిన వారమే, అందులో నిలిచి గెలిచిన వారమే, దేవుని బిడ్డలుగా జయించు వారమని కనబడడం, తెలియపరచబడడం కోసం, ఆయన సత్యం మనలో కూడా నిలిచి ఉంది అని ప్రాధాన్యత కనబడడం కోసం మనం కూడా శోధనల గుండా వెళ్ళాలనేది ఇక్కడ చూస్తున్నాము. అయితే ఈయన ఇక్కడ సాతాను ద్వారా శోధించబడ్డారు ప్రభు. శోధింపబడడం ప్రతి ఒక్కరికి ఖచ్చితం. ఇక్కడ రూఢిగా మీరు నేను శోధింపబడతాం, కానీ ప్రభు క్రీస్తుకి ఇది కఠినమైనది, సిలువ తీవ్రమైనది. అయితే ఈయనకి ఈ శోధన గుండా వెళ్ళడం అనేది ఆయనకి రెగరస్ ఒక కఠినమైన పరిస్థితిలా ఇక్కడ మనకి కనబడుతుంది అన్నమాట. ఆయన పుట్టినప్పుడే జయించాడు. ఫరో రాజు పిల్లలు యేసుక్రీస్తే రారాజుగా అవుతారు, ఆయన రాజు అవుతాడు అంటే ఆయన ప్లేస్ లో అవుతాడని చాలా భయపడ్డాడు. ఆయన మరి పిల్లలందరినీ సంహరించమని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు. కానీ ఆ యొక్క మొదట ఆయన పుట్టుకలో ఏర్పడిన మరణ సందేశం నుండి, ఆ మరణకాండ నుండి ప్రభువు మొదటి ఫస్ట్ బార్న్
మరి ఫస్ట్ డెత్ ట్రాప్ నుండి మన ప్రభువు తప్పింపబడ్డారు, రక్షింపబడ్డారు. ఆయన ఫస్ట్ అక్కడ మృత్యు ఆయన తప్పించుకున్నారు. అయితే మనం ఇక్కడ ప్రభువుని గట్టిపిండం అని కూడా అనొచ్చు మాట. ఆయన ఇక్కడ ఎందుకు తప్పించుకోబడ్డారు? ఆ బాలునిగా ఉన్న వాళ్ళు ఎందుకు కాపాడబడ్డారు? తీవ్రమైన సిలువను పొందడానికి, బహు శోధనను, బహు శ్రమను మరి పొందడానికి, అంతటి శ్రమను, ఆ యొక్క సిలువను మనం సహించవలసి ఉంటుండగా అదంతయు ఆయన మీద మోసుకోవడానికి ఆయన మరి ప్రత్యేకించబడ్డారని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ టెంప్టేషన్ అనే వర్డ్ కంటే టెస్టెడ్ అనేది ఉపయోగించడం మంచిది. ఈ యొక్క మనం చదివిన 3వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం ఉన్నప్పుడు శోధింపబడటకు అని ఉంది. దీన్ని ఈ వర్డ్ శోధింపబడడం అనేది పెరిరాజో అని అంటారు గ్రీక్ లో అన్నమాట. అయితే ఆదాము ద్వారా మనకి మృత్యు ప్రవేశము అయింది, పాప జీవితం వచ్చింది, ఓడిపోయాము, మరి దేవునితో సహవాసం పోగొట్టుకున్నాము. అయితే అతను టెంప్ట్ చేయబడినప్పుడు, అతను శోధింపబడినప్పుడు మరి ఆదాము అవ్వలు ఇవన్నీ కూడా వాళ్ళు మృత్యువుని తెచ్చుకున్నారు, పాపాన్ని అంటకట్టుకున్నారు, ఓడిపోయారు, దేవునితో సహవాసం కోల్పోయారు. అయితే వాళ్ళు ప్రలోభ పెట్టినప్పుడు, ఆశ పెట్టింపబడినప్పుడు, ఊరింపబడినప్పుడు వాళ్ళు ఆ దురాకర్షణకు వాళ్ళు లోబడిపోయారు. ఇక్కడ కడపటి ఆదాము అయితే అది తిప్పి కొట్టడానికి ఆయన వచ్చారన్నమాట. ఆ పాపానంతా తీసివేయడానికి, ఆ మృత్యు ప్రవేశం నుంచి మహిమ ప్రవేశంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి, ఆ మృత్యువుని జయించి మరి ఆయన తీసుకుని మరి ఆయన ప్రవేశం చేశారు, ఆయన రంగ ప్రవేశం చేశారు అనొచ్చు ఈ భూమి మీద. అయితే పరీక్షించబడడం వల్ల మన సత్యాన్ని, మన ఓర్పును విషయమే పరీక్షించబడతామట దేవుని విషయంలో. అయితే ప్రలోభ పెట్టడం, ఆశ పెట్టడం, ఊరించబడడం, ఆకర్షించబడడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. మనము టెస్ట్ చేయబడినప్పుడు సాతాను ద్వారా, మరి దేవుని సాతాను చేత శోధింపబడినప్పుడు, మరి దేవుని చేత పరీక్షించబడినప్పుడు మన విశ్వాసం టెస్ట్ చేయబడుతుంది, ట్రై చేయబడుతుంది. మనం నమ్ముకున్నాము, ఉన్నాము దేవునిలో, మరి నిలిచి ఉంటామా, గెలుస్తామా, మరి మన క్వాలిటీ కనబడుతుంది ఆ టెస్ట్ లో, మన క్యారెక్టర్ కనబడుతుంది, మన విశ్వాసం కనబడుతుంది. మనం ఎగ్జామ్ ప్రాసెస్ లోకి వెళ్తాము. మనం కంప్లీట్ గా మాత్రం ఇలాగ పిండబడతాం. ఒక బట్టను నీళ్లు దాంట్లోంచి తీయడానికి ఎలా పిండుతామో అలా కంప్లీట్ గా మనము పిండి మొత్తం అశుద్ధత అంతా పోయే విధంగా ట్రూత్ఫుల్ గా, ట్రూ నేచర్ తో, క్రైస్ట్ నేచర్ తో మనం బయటికి రావడానికి మనము టెస్ట్ చేయబడతాం అన్నమాట. అయితే మన ప్రభువు కలిగిన శోధన బహు విపరీతమైందంట. అయితే ఆయన సాతానుని చేత, డెవిల్ చేత శోధింపబడ్డారు. డైరెక్ట్ గా సాతాను చేతనే, లూసిఫర్ చేత ఆయన డైరెక్ట్ గా శోధింపబడ్డారు. అక్కడ యోబు దగ్గరికి సాతానే డైరెక్ట్ గా వచ్చాడు. కానీ మనము ఎవరమన్నా సాతాను శోధింపబడితే మన దగ్గరికి వచ్చేది ఎవరు? ఆయన అనుచరులు వస్తారు, ఆయన టీం వస్తుంది మన దగ్గరికి. మనం కొంచెం తక్కువ స్థాయి డెవిల్స్ ద్వారా, దురాత్మల ద్వారా శోధింపబడడానికి మనము వెళ్తాం అన్నమాట. కానీ అక్కడ డైరెక్ట్ గా సాతానుతో వచ్చింది. మరి డైరెక్ట్ గా సాతానే కదా వచ్చాడు ఆదాము అవ్వల దగ్గరికి. ఇప్పుడు కడపటి ఆదాం దగ్గరికి కూడా డైరెక్ట్ గా సాతాను వచ్చాడు అన్నమాట శోధించడానికి. అప్పుడు వాళ్ళని గెలిచాడు. ఇప్పుడు ఈయన గెలుద్దామన్న ప్లాన్ తో మరి సాతాను ఇక్కడ ముందుకి వచ్చాడు అన్నమాట. మనము ఒక్క శోధన కలగడం వల్ల, ఒక పరీక్ష లేకపోతే ఒక ప్రలోభంతో టెంప్టేషన్ అయినప్పుడు దాంట్లో నిలుస్తాం, లేకపోతే ఓడిపోతాం అనుకోండి, దాంతో రిలీవ్ అయిపోతాం, అక్కడ అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రభువుది కంటిన్యూస్ రిగరస్ గా ఉంది మాట, కొనసాగింపుతో ఉంది ఆయనకు జరిగిన శోధన మరి టెస్ట్ లో. మనము అయితే ప్రభు కృప వల్ల దాన్ని దాటే సామర్థ్యాన్ని, శక్తిని మనకి ప్రభువు ఇస్తున్నారు. ఇక్కడైతే యేసుక్రీస్తు వారు ఆ టెంప్టేషన్ కి గాని, ఆ పరీక్షలో నిలిచారు, శోధనని ఆయన గెలిచారు. అయితే ఆయన శోధింపబడడాన్ని
లెవెల్స్ ఆఫ్ టెంప్టేషన్ అని 3. ఒకటి ఫ్లష్, శరీర విషయమై, ఆహార విషయమై ఆయన శోధింపబడ్డారు మనం చదివిన వచనాల ప్రకారం. అండ్ ఒకటి కన్నులకు ఇంపుగా ఉన్న డిజైర్స్, కోరికల విషయమై ఆయన జయించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైడ్, గర్వించి ఇది నేను చేయగలను అనేది అనుకోలేదు అన్నమాట. దేవుళ్ళు అవుతారా, మీరు దేవుళ్ళు అయిపోతారేమో అని ఆయన తినొద్దన్నాడేమో అన్న ప్రలోభకి ఆదాం లొంగిపోయారు. అయితే ఇక్కడ ఆయన దేవుని కుమారుడే కనుక ఆయన ప్రూవ్ చేయబడ్డానికి ప్రూవ్ చేయమని సాతాను అంటున్నాడు. మొదటి యోహాను 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబను తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే. అయితే లోకంలో ఉన్నవన్నీ మరి చూపిస్తూ ఉన్నాడు సాతాను. నేత్రాశ చూపించాడు, జీవపు డంబం చూపించాడు. అయితే ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ చూపించి సాతాను టెంప్ట్ చేయడానికి ప్రభు దగ్గరికి వచ్చాడు అన్నమాట. టెంప్టేషన్ అనేది కొన్ని స్టేజెస్ ద్వారా వెళ్తుంది. అది ఇప్పుడు ఏంటంటే శోధన అనేది ఫస్ట్ మనకి ఆలోచన పుట్టిస్తుంది. తర్వాత కంప్లీట్ గా అది ఆలోచన పుట్టించి అచ్చా మనం ఇలా చేయొచ్చా, సరే ఇలా చేద్దాము, సరే ఏముందిలే అని అనుకోవచ్చు అన్నమాట. అలాగా మనము ఇనిషియల్ స్టేజ్ లో మొట్టమొదటిగా మనకి ఆలోచన పుడుతుంది. అది తర్వాత కార్యరూపం దాల్చుతుంది. తర్వాత కంప్లీట్ గా క్రియారూపకంగా అది జరిగిస్తుంది అన్నమాట. ఒక్కసారి ఆ శోధనకి లోబడి అందులోకి ఉన్నామంటే ఆదాము అవ్వలు ఏమయ్యారు, ముందు ఆలోచన పుట్టించాడు, ఏంటని అడిగాడు, ఆలోచన పుట్టించాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, కార్యరూపకంగా యాపిల్ తినేశారు. తర్వాత కంప్లీట్ గా యాక్షన్ చేశారు. వాళ్ళు సాతాను అనుకున్నదంతా చేశారు. వాళ్ళు మెల్లిమెల్లిగా ఏం చేశారు, ఆలోచనతో మొదలైంది, కార్యరూపం దాల్చింది. అది కంప్లీట్ గా ఒక రింగుల్ డౌన్ వైర్ ఉంటుంది చూడండి, అలాగ రింగులు చుట్టుకుంటూ వాళ్ళు డౌన్ ఫాల్ అయిపోయారు అన్నమాట. ఒక డౌన్వర్డ్ స్పైరల్ మూమెంట్ అనేది శోధింపబడినప్పుడు, శోధనకి లోన్ అయితే, ఈ లెవెల్స్ ఆఫ్ టెంప్టేషన్ కి మనము లోన్ అయితే, నేత్రాశ, మరి జీవపు డాంబము, గర్వము అనే వీటికి మనము లోన్ అయితే మాత్రము మన వాల్యూస్ అన్నిటిలో నుండి దేవుడిచ్చిన వాల్యూస్ అని కోల్పోయి మనం దిగజారిపోయిన స్థితిలో పడిపోతాం అన్నమాట. ప్రతి మనిషికి ఎదురయ్యే ఈ యొక్క శోధన ఇది. అయితే బోత్ ఈ టెస్ట్ లోను టెంప్టేషన్ లోను ఆదాము అవ్వలు ఈ మూడింటికి లొంగిపోయారు. మనం కూడా లొంగిపోయే వారం కానీ మనము నుంచోగలుగుతున్నాం. అయితే శోధనకు లోపడకుండా అసలు వాళ్ళు స్టాండ్ ఇచ్చుకున్న వాళ్ళేమో యేసుక్రీస్తు ప్రభువు వారు. నెక్స్ట్ వచ్చేసి మనం యోసేపును చూస్తున్నాము, షద్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలును చూస్తున్నాము. ఇంకొక రహస్య విశ్వాసి కనబడినట్టుగా ఉన్న వాళ్ళు గేట్ దగ్గర ఎదురు చూస్తున్న మొర్దెకై. ఇలాగా ఇంకా చాలా మంది ఉన్నారు. శోధనకు లోబడకుండా జయించిన వాళ్ళు యేసుక్రీస్తుతో ప్రభువు వారు. కొత్త నిబంధనలో మీరు చెప్పగలరా ఎక్కడ ఎవరన్నా ఎగ్జాంపుల్స్ శోధనకు లోబడకుండా యేసుక్రీస్తు వారితో పాటు ఇంకా ఇట్లాగా బలంగా ఉండి శ్రమలు పొందిన వారు ఎవరైనా చెప్పగలరు? ఎక్కడున్నారో? చాలా మంది ఉన్నారు ఒకే చోట. హెబ్రీ పత్రికలో విశ్వాసులు ఉన్నారు కదా, 11వ అధ్యాయంలో అందరూ ఉన్నారు కదా, అక్కడ ఉన్నారు లోబడిన వాళ్ళు. మరణానికి కూడా రంపాలతో కోయబడ్డానికి, అనేక టెస్ట్లు వేయబడడానికి, ఇప్పటి వరకు కూడా ఆయన కోసం గట్టిగా నిలిచి గట్టి పిండాల్లాగా ఉన్న వాళ్ళందరూ, శోధన చేయించిన వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఆ మూడింటికి మన ప్రథమ దంపతులు అయితే లోబడిపోయి ఓడిపోయారు. మన కడపటి ఆదాము, మన క్రీస్తు, మన వరుడైతే నిలిచి గెలిచాడు. అయితే ఈ టెంప్టేషన్ అనేది అక్కడ ఏం చేశాడంటే ఆశ పెట్టి మోసగించి మనల్ని నాశనం చేస్తుంది, పాపం చేయిస్తుంది. సో ఈ టెంప్టేషన్ ని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. అయితే శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము,
తర్వాత ఇవన్నిటిలో కూడా ఎక్కడ ఏముంటుందంటే మనం అధికారం కోరుకుంటాము, మనకు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇస్తాము, మనల్ని హైలైట్ చేసుకోవాలనుకుంటాము, మనం అందరిలో కనబడాలనుకుంటాం, మన ప్రత్యేకత, మన గ్రేట్నెస్, మన అచీవ్మెంట్స్ చూపించాలని అనుకుంటున్నప్పుడు నేను కూడా దేవుణ్ణి అవ్వాలనుకుందేమో అవ్వ, నేను కూడా సరే నా భార్య చెప్పింది కదా అని ఆదాం కూడా ఇది తింటే సరే మనం దేవుళ్ళు అవుతామని తను పూర్తిగా నమ్మాడు. అందుకని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి వాళ్ళు పూర్తిగా లోబడిపోయారు అన్నమాట. వాళ్ళు అధికారం కోరుకున్నారు, సమాన అధికారం, దేవుడిచ్చే సమాన సహవాసాన్ని కోల్పోయారు. వాళ్ళ పరపతిని, వారి వాల్యూని, వాళ్ళ యొక్క చల్లపు పూట్ల దేవుని పలకరింపుల్ని అన్ని వాళ్ళు కోల్పోయారు. అయితే మనకి ఫిజికల్ అపెటైట్స్ అంటారు అన్నమాట, శరీర అవసరాలు, కోరికలు. శరీరానికి ఏం కలుగుతాయి? ఆకలి వేస్తుంది, వస్త్రాలు కావాలి, దాహం ఉంటుంది, రెస్ట్ కావాలి. మరి ఇవన్నీ కూడా కావడం కోసం ఒకవేళ క్లిష్ట పరిస్థితి వచ్చిందనుకోండి, ఆకలి కోసము, వీటి కోసము, ఆకలి కోసము ఏంటి ఆగలేక మరి అన్నని ఆహారం అడిగి మరి జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నారు కదా, అక్కడ లేడు, ఓపిక పట్టలేకపోయాడు. సో ఏం చేశాడంటే తనకి ఆహారం కావాలి, తినడం ద్వారా కొంచెం బలం వస్తుంది, రెస్ట్ కావాలి, ఇంకా బ్రతికి బయట పడడానికి, బట్ట కట్టడానికి మరి కోల్పోయిన విధంగా టెంప్ట్ అయినప్పుడు ఇవన్నీ స్వనీతిని, మరి దేవుడు మనకిచ్చిన విలువల్ని, ఆయనలో మన వాల్యూల్ని పోగొట్టుకునే విషయము జరుగుతుంది అన్నమాట. అయితే ఇవన్నీ మనల్ని మనం సొంతంగా రక్షించుకోవడానికి ఈ రక్షణ తంత్రాలు మన సెల్ఫ్ మెకానిజం, సర్వైవల్ మెకానిజమ్స్ మాట. ఇవన్నీ మనల్ని మనం రక్షించుకోవడానికి ఇవన్నీ సర్వైవల్ మెకానిజమ్స్. ఇక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు ఆహారం లేకుండా, నేనైతే మార్నింగ్ చేశాను, మళ్ళీ ఈవినింగ్ 6కి అలాగా తినేదాన్ని, అంతా పూర్తిగా ముగించి రోజంతా ప్రార్థనలో ఉండేదాన్ని. అయితే ఆయన 40 పగళ్ళు రాత్రులు, మేబీ ఒక 3 days, 1 week, 10 days చేసేటప్పటికి మొత్తం లోపల నీరంతా పోతుంది, ఆకలి ఇంకా బాగా ఇదిగా ఆకలి కొడుతూ ఉంటుంది. అటువంటిది 40 days and 40 nights ఆకలి, దాహం, విశ్రాంతి లేదు. ఆయన శరీరానికి శక్తి కావాలి, ఆకలి కావాలి, రెస్ట్ కావాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువు మరి వీటన్నిటిని త్యజించుకుని నిలబడుతూ వచ్చారన్నమాట. సాతాను వచ్చి నేత్రాశ పెట్టాడు, ప్రలోభాలకి దించాడు. తర్వాత ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు లోబడలేదు, లొంగలేదు, ఈ విషయాల్లో ఓడిపోలేదు. సాతాను ఆకలి గొని ఉండడం చూసి వచ్చి అటాక్ చేశాడు, రైట్ టైం వెతుక్కున్నాడు సాతాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. బైబిల్లో ప్రతి వర్డ్, ప్రతి టర్మ్ డీప్ మీనింగ్ ఉంటుంది. అయితే మీరందరూ అనుభవం గలవాళ్ళు. అయితే ఎంత నేను నేర్చుకుంటున్నప్పుడు నేను ఇలాగ ఆలోచించాలి, ఇలా చూడాలి, ఇందులో లోతుని చూడాలి, ఇందులో ప్రభువుని చూడాలి అనేది వెతుక్కుంటూ ఉన్నాను ఈ మధ్య. ఎప్పుడు ఆశ ఉండేది, ఇంకా డీప్ కన్సర్న్ అనేది మన ఆత్మకు కలుగుతుంది. అయితే ఆయన ఆకలిగా ఉన్నప్పుడు వచ్చాడండి సాతాను, వచ్చాడు శోధకుడు. అటాకింగ్ పాయింట్, వీకెస్ట్ పాయింట్ చూసి అటాకింగ్ స్టేజ్ ని మరి అటాక్ చేయడానికి ఆయన వచ్చాడు అన్నమాట. అయితే దేవుని దాసుడు స్పర్జన్ గారు చెప్తున్నారు, ఒక సేవకునికి ప్రేయర్, మెడిటేషన్, టెంప్టేషన్, ఆ మూడు కూడా బెస్ట్ ఇన్స్ట్రక్టర్స్ అంట గాస్పల్ మినిస్టర్ కి. సేవ చేసే దేవుని సేవకునికి ప్రేయర్, ప్రార్థన అనేది, ధ్యానం అనేది, మరి శోధింపబడడం అనేది మంచి, వాటిని తెలుగులో ఏమంటే ఉత్తమ బోధకులు అన్నమాట. వాటి ద్వారా మనం బోధింపబడతాం. అవి మనల్ని బాగా రెడీ చేస్తాయి అన్నమాట, మనల్ని పర్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట గాస్పల్ మినిస్టర్ గా. మనము ప్రేయర్ చేయడం వల్ల, తర్వాత ఇంకోటి మెడిటేషన్ చేయడం వల్ల, ఈ టెంప్టేషన్ నుండి అందులో నుంచి వెళ్ళడం వల్ల మనము ఈ క్వాలిటీస్ వల్లే గుర్తించబడతాము. హీ ఫాస్టెడ్, ఒక 40 days ఆయన ఫాస్ట్ చేశారు, 40 nights ఆయన
ఫాస్టింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆకలిని ఉన్నారు. ఇక్కడ ఒక పక్క బంజరు అరణ్యం, ఒక పక్క ఆయన ఆకలి, దీర్ఘ ఉపవాసం ఉంది. తర్వాత ఆయన శరీర స్థితి, ఆకలి దంచేస్తుంది. ఇంకా ఓపిక ఆయనలో రవ్వంతా లేనప్పుడు, అసలు ఎవరన్నా వచ్చి మన ఓపిక లేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఏదైనా పని చేసి పెట్టమను, లేకపోతే అసలు ఏదన్నా కానీ అడిగారు అనుకోండి సహాయం, నాకు ఇప్పుడు బాగాలేదని చెప్తాము, రెస్ట్ టైం అంటాము, లేకపోతే అసలు ఓపిక లేదు, లేకపోతే పోస్ట్పోన్ చేస్తాం ఆ విషయాన్ని. కానీ ఆయన అక్కడ శోధింపబడ్డాడు అనమాట. అంత ఫిజికల్ స్టేటస్ అయింది చాలా దారుణంగా ఉండింది. ఆ టైంలో ఇంకా వచ్చి శోధకుడు పరీక్షిస్తున్నాడు అనమాట. ఆయనకు మరణ స్థితి మొదలవుతుంది. ఆకలి వలన, ఇంకా అన్ని రోజుల తర్వాత ఆకలి వలన మరణ స్థితి అనేది మొదలవుతుంది. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువు యొక్క ఆత్మశక్తి, డివైన్ పవర్ చేత ఆయన దాన్ని అడ్డుకుంటూ ఉన్నారు. అంటే ఆయన మనుషునిగానే జయించారు. ఆయన శరీర తత్వాన్ని మించినదిగా ఉన్నది ఆయన ఆత్మశక్తి, ఆత్మీయ పట్టుదల. అయితే ఆయన ఏమీ తినకుండా మరి అది సాతాను పెట్టిన ప్రలోభాలకి ఏమీ లొంగకుండా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనలో ఇది యొక్క ఉపవాసంలో ఉన్న వాళ్ళకి ఒక సూపర్ న్యాచురల్ దైవశక్తి ఉంటుంది. ఆ టైంలో చాలా నిగ్రహంగా, మరి ఓపిక పట్టి ప్రార్థనలు, ఇంకా ఉపవాసం అని మనము డిక్లేర్ చేసుకున్నాము, ఉపవాసంలో ఉన్నాము కదా, చాలా గట్టి పట్టుదలగా ఉంటూ ఉంటాము. ఇక్కడ ఈయన అయితే 40 పగళ్ళు 40 రాత్రులు ఉండడం వల్ల ఆయన చాలా టైర్డ్గా ఉన్నారు. కానీ సూపర్ న్యాచురల్ శక్తితో, ఆ ప్రార్థనా శక్తిని పొందుకుని ఆయన నిలిచి ఉన్నారని నేను గట్టిగా ఇక్కడ చెప్తున్నాను. అయితే ఇదే విధంగా 40 అన్న సంఖ్యను చూస్తే 40 సంవత్సరాలు అరణ్యంలో మళ్ళీ ప్రయాణం చేసి టెస్ట్ ఎదుర్కొన్నారు కదా. నోవా రోజుల్లో కూడా 40 సంఖ్యను మనము చూస్తున్నాము. అయితే ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళు ఒక దేశంగా, ఒక జనాంగంగా ఇశ్రాయేలు వారు ఓడిపోయారు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు వారు గెలవడం మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ సక్సెస్ అయ్యారు. అపవాది చేసిన 3 దాడుల్లో కూడా ఆయన మన రక్షకుడు 40 రోజులు శోధింపబడ్డారు. అయితే అపవాది చేసిన 3 దాడుల్లో జయం చివరి వరకు కూడా క్రీస్తుదే నిలిచింది. జయించాడు ఆయన చివరి వరకు కూడా అది నిలిచింది అన్నమాట. అయితే ఇక్కడ మనం చూడాల్సింది, తాను స్వీయ త్యాగం చేసుకుని ఉన్నారు ప్రభువు. ఆయన స్వీయ త్యాగంతో పాటు ఆయన పౌరుషంతో నిలబడడానికి ఆయన శరీర స్థితిని శరీరంలో బలహీన స్థితిని కూడా దాటుకున్నాడు, ఎదుర్కొన్నాడు అన్నమాట. ఆయన ఆకలి తట్టుకుని ఉన్నాడు. మొదటి ఆదాము ఆ 3 శోధనలు తట్టుకోలేదని మనం చూస్తున్నాం. పాపి అయ్యాడు, మరణం తెచ్చుకున్నాడు. అయితే కడపటి ఆదాము ఇవి గెలవాలి, తండ్రి అయిన యెహోవా దేవుడి ప్రేమ, ఆయన సత్యం నిలవాలి, అవి గెలవాలి అని చెప్పేసి ఈయన ఈ శోధనను ఎదుర్కొంటూ ఉన్నాడు అన్నమాట. ఇన్ని ఇయర్స్ వాళ్ళు పడిపోయిన తర్వాత, అన్ని ఇయర్స్ అన్ని ప్రవక్తలు దాటారు, అన్ని రాజులు దాటారు, ఇవన్నీ దాటిన తర్వాత ఈయన టైం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు వారి టైం, టెస్టింగ్ టైం వచ్చినప్పుడు మరి అదంతా కూడా తీసివేయబడడానికి వాక్యం ద్వారా విశ్వాసి మొదటి ఘట్టము సేవ లో ముందుకెళ్ళడానికి ఆయన శోధింపబడే టైం వచ్చేటప్పటికి ఆయన ఫర్మ్ గా, స్ట్రాంగ్ గా ఈ భూమి మీద తండ్రి యొక్క పరిశుద్ధాత్మ కుమారుడిగా మనల్ని రక్షించడానికి సామర్థ్యుడుగా ఆయన ఇక్కడ నిలువ ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ తండ్రి యొక్క దైవత్వం కోసము, ఆయన పంపించిన చిత్తాన్ని నెరవేర్చడం కోసము, ఆ శోధకుడు పెట్టే శోధన ఎదుర్కోవడానికి ఈయన బహుగా సంసిద్ధపడి ఉన్నాడు. తర్వాత మనము సువార్త ప్రకటించాలి, సిలువ ఎత్తుకోవాలి, ఆయన సత్యం నిలవాలి, తర్వాత శోధనలో మనము గెలిచి నిలవాలి, పాపం పోగొట్టాలి, మనం మరణం గెలవాలి, తిరిగి తండ్రితో ఐక్యపరచాలి. ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఈ టెంప్టేషన్ ని ఆయన ఎదుర్కోవడానికి, దాని గుండా వెళ్ళడానికి, మనల్ని తిరిగి ఐక్యపరచడానికి ఆయన ఇక్కడ నిల్చున్నట్టుగా మనం చూస్తున్నాం. మెయిన్ ఏమేంటంటే సాతాన్ని ఓడించాలి.
మన శత్రువు, ప్రథమ శత్రువు, దేవుని ప్రథమ శత్రువు అయిన సాతానుని, ఆ మరణాన్ని ఓడించడానికి ఆయన చాలా గట్టిగా తీర్మానం చేసుకుని నుంచుని ఉన్నారు. అందుకే ఈ పూర్తిగా ఈ టెస్ట్ అండ్ టెంప్టేషన్ టైంలో బలవంతంగా ఫోర్స్డ్గా తండ్రి మీదే డిపెండ్ అవుతున్నాడు. మీరు నేను ప్రతి విషయంలో నేను ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా సమకూర్చి చదువుకుంటున్నప్పుడు అన్నీ కూడా నేను ఏర్కుంటున్నప్పుడు అయితే తండ్రి మీద డిపెండెన్స్, తండ్రి మీద విశ్వాసంలో రాకముందు, విశ్వాసంలో ఏర్పడుతున్నప్పుడు, విశ్వాసించిన తర్వాత, దేవునిలో ఉన్నప్పుడు, రక్షణ తీర్మానం చేసినప్పుడు, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత, విశ్వాస జీవితం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనము తండ్రి మీద ఆధారపడి మరి ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువు మన మాదిరికర్త, ఆయన కంప్లీట్ గా దేవుని మీద డిపెండ్ అయి ఉన్నాడు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 5:8. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఓకే. తాను కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకునేను. ఇవన్నీ విధేయత నేర్చుకున్నవాడుగా కనబడుతున్నాడు. విధేయత, వినయం, లోబడ్డం, అవన్నీ కూడా. ఒక్క నిమిషం అండి. సారీ. విధేయత ఆయన నేర్చుకున్నారు. కుమారుడై ఉండి కూడా, సొంత స్వకీయ కుమారుడై ఉండి కూడా అన్ని లిబరల్ వాల్యూస్ ఉన్నాయి, ఏదైనా చేయగలడు. కానీ కుమారునిగా ఆయన మనకి మాదిరి చూపించడానికి, మనల్ని తిరిగి పొందుకోవడానికి ఆయన మాదిరిగా ఉన్నాడు అన్నమాట. అయితే నాకు కొంచెం చెప్పుకోవడానికి షై. నేను చాలా సంవత్సరాలు కొంచెం ఎందుకు ఇలా జరిగిందనే బాధలో కూడా ఉన్నాను. కానీ నాకు చాలా తట్టుకోలేనిదిను. తర్వాత ఏంటి, ఒక ఆల్మోస్ట్ నేను జయించాను, ఒక జయ జీవితం జీవించాను, దాటాను. కానీ ఇది ఇలా ఎందుకు జరిగిందనేది తెలియదు అన్నమాట. నేను హిందువుల్లోంచి వచ్చిన కుటుంబం. మమ్మీ మొదట నమ్ముకుంది, తర్వాత నేను. అయితే నా తండ్రి నమ్ముకోలేదు. నా భర్త రవి కుమార్, తను హిందువుల కుటుంబంలోంచి నమ్ముకున్నాడు. తనే ఫస్ట్ నమ్ముకున్నాడు తన ఇంట్లో. అయితే తర్వాత క్రైస్తవ బిడ్డనే చేసుకుంటానని తన ఇంట్లో, నేను క్రైస్తవుడినే చేసుకుంటానని నేను 3 సంవత్సరాలు ఇంట్లో బంధింపబడ్డాను. 1.5 సంవత్సరాలు రోజు నెలకి దెబ్బలు తిన్నాను. మనుషుల ముందరికి తేయబడ్డాను. అన్నిట్లో గట్టిగా నుంచున్నాను. అయితే తర్వాత మా ఇద్దరికి వివాహం ఏర్పడింది. సంబంధాలు నేను అమ్మ వెతుక్కున్నాం. అయితే తర్వాత అక్టోబర్ 2న 2008లో మా పెండ్లి అయింది. 2న మేబీ 4న వాళ్ళ ఇంటి దగ్గర పెనుమల్లి పెడన్లో రిసెప్షన్, పెడన పెనుమల్లిలో మచిలీపట్నం దగ్గర. అక్కడికి మా ఇంటి వాళ్ళని ఎవరు మా డాడీ పంపించలేదు. పెళ్లి కూడా చర్చిలో, మెథడిస్ట్ చర్చిలో అయింది. ఆయన లోపలికి రాలేదు. నేను ఇంతవరకు నేను పెళ్లి వరకు నిలబడిన సాక్ష్యం మీతో పంచుకున్నాను. అయితే తర్వాతది నేను ఎప్పుడు చెప్పలేదు. చెప్పడానికి అది నాకు జయంకరంగా ఎప్పుడు అనిపించలేదు. కానీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అయితే పంపించలేదు. మా దేవుడు ఏంటంటే తను ఫస్ట్ జనరేషన్ విశ్వాసి. నేను ఇప్పుడు మా అమ్మని బట్టి సెకండ్ జనరేషన్ విశ్వాసిని. అయితే దేవుడు ఎట్లా అంటే వివాహం అయింది, ఎన్నో లోటుపాట్ల మధ్య జరిగాయి. తర్వాత చర్చిలోకి కూడా డాడీ చెల్లి రాలేదు. మరి నేను ఇంట్లో నిలిచి గెలిచాను. సేవా భారత్లోనూ ఒక విశ్వాసిగా మంచి సాక్ష్యం కలిగిన దానిగా ఉన్నాను. సంఘంలో నిలబడ్డ బిడ్డగా పేరు ఉంది నాకు. అయితే నేను ఖచ్చితంగా ఇది గెలవాలి, దాటాలనే పట్టుదలను ఉండింది నాకు. దాటాను. అయితే మ్యారేజ్ అయిన తర్వాత తను
కోయంబత్తూర్ దగ్గర నుంచి మళ్ళీ ఒక హిల్లీ ఏరియాకి మరి మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికన్నా వెళ్తారు కదా, రవియే బుక్ చేసి అక్కడికి తీసుకుని వెళ్ళారన్నమాట. అయితే నేను ఎక్కడన్నా పడిపోతానేమో, తండ్రి చెప్పిన మాటకి వెనక్కి తిరిగి వెళ్ళిపోతానేమో అని చెప్పేసి నాకు బాప్టిజం పెళ్లికి ముందు ఇచ్చారు. నాకు తెలియదు బాప్తిజం తీసుకున్న తర్వాత పరీక్ష శోధన ఏర్పడుతుంది అనేది నాకు తెలియదు. సంఘానికి అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. ఇంటిలో మరి దేవులో నిలబడాలి, ఆయన నిజమైన దేవుడు అని తెలిసి ఆయన పట్టుదలగా నిలవడము, మరి నిర్వచనాలు, ఆత్మఫలాలు, మరి తర్వాత ఈ శోధింపబడము, ఈ చాలా విషయాలు నాకు తెలియవు. ఇప్పుడు కూడా మీ అందరి మధ్య నేర్చుకుంటూనే ఉన్నాను. అయితే అక్కడ ఇక్కడ హైదరాబాద్ నుంచి ట్రైన్ తను బుక్ చేశాడు, కోయంబత్తూర్కి వెళ్ళాం. అక్కడి నుంచి బై టాక్సీ బస్సు బుక్ చేస్తే మేము మళ్ళీ హిల్లీ ఏరియాలో అక్కడ ఈజీఎఫ్ వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ నడుస్తుంది, అక్కడ ఒక రూమ్ తీసుకుని వారి మధ్య అక్కడ మేమిద్దరము పెళ్ళి అయిన తర్వాత వెళ్ళాం అన్నమాట. మేబీ 7th 10th ఆ టైంలో ఎట్లా అన్న 8వ తారీఖు అట్లా వెళ్ళి ఉంటాం, October 2న పెళ్ళి అయితే. అయితే వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు తన గురించి నాకు తెలియదు, నా గురించి తనకు అంత తెలియదు. అయితే తనకు కోపం ఉంటుందని కానీ ఇవి కానీ ఇవన్నీ ఏమీ నాకు తెలియదు. నేను నిలబడ్డాను, గెలిచాను, విశ్వాసిని పెళ్లి చేసుకున్నాను, నమ్ముకున్న బిడ్డనన్న దృక్పథంతోనే ఆ గెలుపు విధానంతోనే ఉన్నాను. అయితే ఒక నెక్స్ట్ డే ఎప్పుడో గాని ఒక పెద్ద పార్క్, అది చాలా చాలా లాంగ్ పార్క్ మాట, అదేం చిన్నది కాదు, చాలా ఎకర్స్ లో ఉండే పార్క్ అది. అయితే చార్నాళ్ళని కాదు నాకు గుర్తులేదు. టికెట్ తీసుకున్నాము. మాతో పాటు ఇంకొక క్రైస్తవ జంటలు ఒక జంట వచ్చారు అదే పార్క్ కి. మేము వెళ్ళాం. వాళ్ళు పార్క్ వచ్చిన ఒక మొదటి చోటనే వాళ్ళు కూర్చుండిపోయి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక టికెట్ తీసుకున్నారు, దాని వాల్యూ యూజ్ చేయాలి కదా, మొత్తం పార్క్ అంతా తిరిగాం. అయితే ఎందుకో గాని వెళదాము అని చెప్పన్నాడు అనమాట. చాలా ఆ పార్క్ అంతా తిరిగాము, అన్ని చూసాము, అన్ని రకాల చెట్లు అంతా చూసాము, బాగా నడిచాం. నాకు అలసటగా ఉంది, కాళ్ళు ఆగుతున్నాయి, కూర్చున్నాను. నేను వెంటనే లేవలేదు. వెంటనే ఫడేల్మని లెంబకాయ కొట్టాడు మాట తను. కొడితే నాకు అది తట్టుకొని చాలా సంవత్సరాలు అయింది, 17 సంవత్సరాలు దాటింది, కానీ మరి గొంతు అడ్డపడుతుంది ఆ విషయం చెప్పుకుంటుంటే. అయితే ఏంటంటే పెడితే నేను ఒక విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళడానికి ఉన్నాను. నా ముందు మనుగడ అంతర వరకు జయించిన మనుగడ నాది. అక్కడ వచ్చేటప్పటికి నాకు తను అలాగా లెంపకాయ కొట్టినాడు. కొంచెం దూరం సరే వెంటనే ఏంటని అర్థం కాలేదు. కొంచెం మళ్ళీ పైన ఉన్న స్థలంకి వెళ్ళి ఒక మండపం దగ్గర కూర్చున్నా అన్నమాట. మండపం దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ సిమెంట్ బల్లలు ఉన్నాయి, అక్కడ ఒక కప్పులు ఉన్నారు, వాళ్ళు యవనస్తులే కప్పులు ఉన్నారు. అక్కడ మళ్ళీ ఎందుకో గాని తను నేను దుఃఖపడుతుంటే ఏడుస్తే మళ్ళీ కొట్టాడు, కడుపులో కొట్టాడు అన్నమాట తను. అయితే కొట్టినప్పుడు మరి కింద పడ్డాను ఏమో, పలు గాయాలు చేతుల మీద కాళ్ళ మీద అయ్యి తగిలినాయి అన్నమాట. నేను నాకెందుకు ఇలా జరిగింది అనేది తట్టుకోలేక, అసలు నువ్వు విశ్వాసవేనా, నువ్వు విశ్వాసనని మరి మీ బావగారు సురేష్ అనేవాళ్ళు, తర్వాత మళ్ళీ ఇట్లాగ నీ ఫ్రెండ్ రత్నరాజు వీళ్ళందరూ బిలీవర్స్ కదా అని నాకు ముందర వచ్చి సాక్ష్యం చెప్పారు కదా, అలా అయితే ఇలా ఎందుకు చేసుకున్నావు, నేను చేసిన తప్పేంటి అని చెప్పేసి అని అన్నా అనమాట. అన్న తర్వాత బహుశా నాకు ఇది టెంప్టేషన్ అని నాకు అప్పుడు తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత నాకు బాప్టిజం తర్వాత టెంప్టేషన్ అవుతుంది అనేది, అంటే నాకు ఈ టెంప్టేషన్ ఇది మేబీ వారం రోజుల ముందు పెళ్లి ముందర ఇచ్చుంటారు నాకు బాప్తిస్మము. తండ్రి ప్రలోభం వల్ల మళ్ళీ నేను వెనక్కి తిరుగుతానన్న దాంతో మన బ్రదరన్ సంఘంలో అంత త్వరగా మరి రక్షింపబడిన వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసే బాప్తిస్మం ఇస్తారు కాబట్టి నాకు అలాగ చేశారు. అయితే అలాగా అయినప్పుడు తర్వాత తను ఒక మాట అన్నాడు, వస్తే నాతో రా, లేకపోతే నీ తండ్రికి నేను అప్పగించేసి వెళ్ళిపోతాను, మీ నాన్న దగ్గరికి దించి వెళ్తానని అన్నారన్నమాట. అయితే ఇంతవరకు ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే నీ తండ్రి దగ్గరికి నేను వదిలిపెట్టి వెళ్తాను అని అంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఒక క్రైస్తవుడిని విశ్వాసనే చేసుకుంటానని దెబ్బలు తిన్నాను ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇంతలాగా నేను మరి తండ్రి యొక్క ద్వేషాన్ని అనుభవిస్తూ వచ్చాను. ఇప్పుడు ఆయన నా పెళ్లిలోనూ పాల్గొనలేదు, పైకి ఆయన చేశాడు తప్ప. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్న విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఈయన కొట్టారని నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతే
ఏమవుతాను, అక్కడ ఓడిపోతాను. మళ్ళీ తర్వాత ఇదిగో క్రైస్తవుడిని చేసుకుంది, ఇదిగో అని చెప్పేసి వాళ్ళు చాలా గర్విస్తారు, వాళ్ళు చాలా సంతోషపడతారు, నన్ను మళ్ళీ హిందుత్వంలోనికి దించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనసులో చాలా దుఃఖంతో నేను ఉన్నాను. నేను అలాగే తను ఇంకా గడ్డంకి ఆ సిమెంట్ బాల్ల మీద ఇలాగే గడ్డం కింద చేయి పెట్టుకుని ఆయన కూర్చుని అలాగా ఆలోచించుకున్నాడు, నెమ్మది అయ్యాడు తను. తర్వాత మళ్ళీ మేము వెళ్ళిన రూమ్కి వెళ్ళాం. అక్కడ ఫ్యామిలీ మీటింగ్స్ అవుతున్నాయి, అవి కూడా అటెండ్ అవుతూ వస్తున్నాం కదా క్రమేణా. 3 days అనుకుంటా అది. అయితే రూమ్ లో సాయంత్రానికో ఏమో మొత్తానికి తను వేరే చోట ఒక అపాయింట్మెంట్ అడిగి తను జారి పడ్డది అని చెప్పేసి అని మరి నాకు కడుపులో కొట్టినప్పుడు నాకు అప్పుడే బిడ్డ పట్టాడేమో అన్న ఇదిలో నాకు అనిపించింది మాట. సో నేను ఆ కడుపును కాపాడుకోవడానికి కూడా ప్రయత్నించాను. తర్వాత కానీ వెళ్ళిన తర్వాత తన అపాయింట్మెంట్ అవి తీసుకొచ్చి రాసి అది చూసుకుని ఉన్నారు. ఇంటికి వచ్చాను, ఎవరికి ఏం చెప్పలేదు. అక్కడ కూడా మళ్ళీ నేను షాపింగ్ చేశాను. తిరిగి వచ్చేటప్పుడు కోయంబత్తూరు నుంచి ఆ పెద్ద కొండ ఎత్తు లోయ మీదకి ఫొటోస్ కు మరి సీనరీ బ్యూటీకో డ్రైవర్ ఆపినట్టున్నాడు. దిగితే నేను ఎడ్జ్కి వెళ్ళి నుంచున్నాను. నా హృదయాన్ని నా కారులో ఏడుస్తూ ఉన్నాను. ఈ 3 రోజులు గడిచినాయి ఆ హనీమూన్కి వెళ్ళినప్పుడు. అయితే ఆ కొండ నుంచి ఎంత లోతుగా ఉందంటే అసలు ఎండ్ చేసుకుందామా లైఫ్ అన్న అంత ప్రలోభం పుట్టింది మాట. కానీ ఆ చనిపోయేంత ధైర్యము లేదు, కానీ అటువంటి పని చేసే ఆ వ్యక్తిని కాదు. అయితే నేను వెనక్కి మళ్ళీ వచ్చి కారులో కూర్చుని వెళ్ళాను. లోపలంతా దుఃఖం ఉంది మాట. కానీ నాకు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే ఆయన్ని తక్కువ చేయడము కాదు, ఇది కాదు, కానీ తండ్రి దగ్గర దెబ్బలు పొందడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ అయిన తర్వాత దెబ్బ పొందడము, ఇక్కడ ఇలా ఉండడం. నేను ఇంటికి వెళ్ళి చెప్తే నేను మొత్తం కోల్పోతాను. అన్ని పోరాడి గెలిచి చేశాను కదా, కోల్పోతాను. విశ్వాసం గాని లేకపోతే క్రైస్తవులు అన్న మాట మీదకి వచ్చేస్తుంది. సో నేను చెప్పలేదు, ఈ విషయం అమ్మకి చెప్పలేదు. నేను ఏదన్నా సమస్య, ఆత్మీయమైన సమస్య ఉంటే నేను మేబులాంటికిను విజయానంద్ అంకుల్ కి చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మీయ సలహా కోసం చేసేదాన్ని. వాళ్ళు చాలా కరెక్ట్ ఆలోచన ఇచ్చేవాళ్ళు అన్నమాట నాకు. ఒకసారి ఇంట్లోంచి పారిపోతే కూడా నాకు అంకుల్కి, విజయానంద్ అంకుల్కి వెళ్ళిన ఇంట్లో వాళ్ళ నుంచి ఆ నెంబర్ గుర్తుండి, ఎస్తేరా ఆంటీ చిన్న అంకుల్ వాళ్ళకి ఫోన్ చేస్తే అంకుల్ ఇలాగ కొట్టారు, బయటకు వచ్చానంటే నువ్వు చచ్చినా బ్రతికినా ఇంట్లోకి వెళ్ళిపో అన్నారు. అంటే ఇంట్లోకి వెళ్ళగానే నన్ను నడ్డి వంచి గుద్ది డాడీ కొట్టాడు. అయితే ఏంటంటే దేవునికే లోబడ్డాను, దేవునికి మనం లోబడాలి. అలాగ నేను సలహా తీసుకున్న దాన్ని వివాహం అయిన తర్వాత మేబులాంటి దగ్గరికి వెళ్ళలేదు, అంకుల్ ఆంటీకి చెప్పలేదు, అమ్మకి చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు. ఎందుకంటే నేను అది దాచుకున్నాను. నా బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడో చెప్పాను. అది మమ్మీ డాడీ చెల్లికి చెప్తే వాళ్ళు బాధపడ్డారు, పెళ్ళైన తర్వాత ఎవరన్నా బాగా చూసుకుంటారు కదా అని. అయితే నాకేమో కానీ శోధన కలిగింది, కానీ దృఢంగా ఉన్నాను, వెనక్కి తిరగలేదు నేను. అలాగా అయితే నేను ఏంటంటే వెనక్కి తిరిగిపోవడం అనేది, ఆ శోధన కలిగినప్పుడు దేవుణ్ణి దిగు చూపించడం అనేది ఒక విశ్వాసిలో ఉండడం అనేది తగిన విషయం కాదు అన్నమాట. అయితే ఫస్ట్ టెంప్టేషన్ ఆయన ఏంటంటే నీవు దేవుని కుమారుడు అయితే అని చెప్పేసి అంటున్నాడు. దేవుని కుమారుడువా అని అడుగుతున్నాడు, డౌట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇది నిజమా, అలా చెప్పినా అని అవ్వతో అన్నాడు అక్కడ సాతాను. అయితే నీవు దేవుని కుమారుడవు అని అనట్లేదు, నీవు దేవుని కుమారుడవు అయితే అని అంటున్నాడు. అయితే మత్తయి అంటున్నాడు, ఈ శోధకుడు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడని కాదు, వచ్చినప్పుడు మాత్రం ఒక విశ్వాసి మనం ఆ శోధనను ఎదుర్కొని దేవునికి మహిమ తెచ్చే వరకు, ఆ మహిమ కొనసాగే వరకు, చివరి వరకు మనము నిలుస్తాం, పయనిస్తామంట. సో శోధకుడు వస్తాడు, ఒక విశ్వాసకి శోధన వస్తుంది, బట్ వాడు ఎప్పుడొచ్చినా కానీ మనము శోధన ఎదుర్కొని మహిమ తెచ్చే వరకు నిలుస్తాం అనేది ఇక్కడ మనం చూడగలమాట. మనము గ్లోరీ, దేవుని మహిమ తేవడానికి మనం టెంప్టేషన్ ఎదుర్కొంటాము. మళ్ళీ అయితే సర్జన్ గారు ఒక చోట అంటున్నారు, దేవునికి ఒకే ఒక్క కుమారుడు కలడు గాని ఆ ఒక్క కుమారుడు కూడా శోధన లేని వాడుగా లేడు. అంటే ఆయన శోధన గుండా వెళ్లాల్సిందే, శోధన గుండా వెళ్లేలా ఆయన చేశాడు అన్నమాట.
దేవునికి ఒక కుమారుడు కలడు, ఆ కుమారుడు శోధన లేని వాడుగా లేడు అనేది మనం చూస్తున్నాం. ఆయన ఆత్మ వలన అరణ్యములకి కొనిపోబడను అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కదా. అయితే ఆయన శోధింపబడడానికి ముందు ఉపవాసం చేసిన తర్వాత ముఖాలు ప్రకాశం చెందుతాయి కదా. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నాడు, ఆయన భక్తిపూర్వక మనస్తత్వం, భక్తి నిండిపోయి ఉన్నది ఆయనకి, ఉపవాసం చేస్తున్నాడు, డివోట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తో ఆయన ఉన్నాడు. అయితే తండ్రి చిత్త ప్రకారంగా ప్రజల ముందర విధేయుడై ఉండి ఆయన బాప్తిజమము అవన్నీ కూడా పొంది ఉన్నాడు. ఒక పబ్లిక్ ఒబీడియన్స్ ఫిగర్ గా ఆయన ఉన్నాడు అన్నమాట. ఎక్సీడింగ్లీ హంబుల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తో ఉన్నాడు, చాలా వినయపూర్వకమైన మనస్తత్వంతో ఉన్నాడు మాట. అయితే పరలోకం నుండి హామీ ఇవ్వబడింది. ఆయన పుత్రత్వం గురించి, ఈయన నా ప్రియ కుమారుడు అని ఆయన ఉన్నాడు. ఆయన టెంప్ట్ చేయక ముందు ఈ పదవులన్నీ కలిగి ఉన్నాడు అన్నమాట. ఆయనకి హెవెన్లీ అష్యూరెన్స్ ఒకటి కలిగింది, పరలోకం నుంచి ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి గర్వంగా పరలోకం నుంచి ఒక స్వరంతో చెప్పడం, ఆయన గురించి సాక్ష్యం చెప్పడం మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, శోధనకు ముందు ఫుల్ ఆఫ్ స్పిరిట్ తో ఉన్నాడు ఆయన, ఫుల్ ఆఫ్ పవర్ ఆఫ్ స్పిరిట్ తో ఆయన నిండి ఉన్నాడు అనమాట. అయితే ఆయన ఏమైంది అక్కడ, కంప్లీట్ గా సపరేట్ అయ్యాడు లోకంతో, మరి మనుషులతోటి కంప్లీట్ గా సపరేట్ అయ్యి మనకి ఇక్కడ శోధింపబడ్డానికి వచ్చిన వాడిగా మనం చూస్తున్నావు. నీవు దేవుని కుమారుడవు అని అనకుండా నీవు దేవుని కుమారుడవు అయితే అని సంబోధించాడు ఇక్కడ దేవా. అయితే ఆయన దైవత్వాన్ని ప్రశ్నించట్లేదు, ఆయన దైవత్వం ప్రూవ్ చేయమని సవాల్ చేస్తూ ఉన్నాడు సాతాను. సాతాను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే అంటే నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు దేవుని కుమారుడు అని ప్రూవ్ చేయి అని చెప్పేసి అక్కడ టెంప్టేషన్ చేస్తున్నాడు. ఫస్ట్ గా మనం చూసేది ఏంటంటే, ఆ యొక్క రాళ్లను రొట్టిగా చేసి నువ్వు మార్చుకో అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉండడం చూస్తున్నాడు. అయితే ఇది శోధన, దేవుని తలాంతులు స్వలాభం కొరకు యూజ్ చేయమని చెప్పి సాతాను ప్రేరేపించే ప్రలోభం మాట ఇది. అయితే తన శక్తి సామర్థ్యాలతో తనకు ఆహారం కల్పించుకోమంటున్నాడు సాతాను, చెప్తున్నాడు. జీవంగల దేవుణ్ణి పుత్రత్వం బట్టి ఆయన అవసరాలు ఆయన తీర్చుకోగలడు. పుత్రునికి ఆ శక్తి సామర్థ్యము, ఆ టాలెంట్, ఆ పవర్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ శక్తిని బట్టి ఆయన అవసరాలు ఆయన తీర్చుకోగలడు అన్నమాట. అయితే ఆ శోధనలో ఆయన ఐశ్వర్యాలు అడగలేదు, విలాసాలు అడగలేదు, రొట్టె మాత్రం ఆయనకు కావాలి. కానీ దానికి కూడా ఆయన రొట్టె కోసం కూడా తన యొక్క వాల్యూని, దేవుని చిత్తాన్ని సాతానికి అప్పగించేయలేదు అన్నమాట. అయితే బైబిల్లో మనం అనేక రకాలుగా చూస్తాం కదా, చాలా సార్లు ఆయన ప్రావిడెన్స్ ఇచ్చాడు బైబిల్లో, చాలా సార్లు మరి ఆహారము లేకపోతే అవసరానికి తగ్గట్టుగా ఆయన అనేక విధాలుగా కూడా మనుషులకి ఆయన అన్ని అందించారు కదా, ఆయన అద్భుతాలు చేశారు. మరి నూనె కుండల్లో నింపబడి వాళ్ళ ఆ పేదరికం పోవడానికి, అప్పులు తీరడానికి చేశారు. ఏలియాకి ఆహారం ఇచ్చారు. ఇంకా ఇశ్రాయేలులకి ఆయన మన్నాని ఇచ్చాడు. ఎన్ని పనులు ఆయన చేతులు, ఆయన పనులు చేయలేదు. తర్వాత ఇక్కడ 5 రొట్టెలు 2 అవి కూడా చేపలు మార్చి ఆయన ఎంతమందికి పంచిపెట్టలేదు, ఎన్ని అద్భుత కార్యాలు చేయలేదు. అయితే ఇక్కడ సాతాను ఫోర్స్ గా చేయడం ఏంటంటే, రాళ్లను రొట్టిగా ఆయన సాతాన్ ఫోర్స్ వలన కూడా రాళ్లను రొట్టిగా మాత్రం ఆయన చేయలేదు అన్నమాట. క్రీస్తు ప్రభువు ఆయన బలాన్ని బట్టి, ఆయనకున్న తలాంతులను బట్టి ఆయన తలాంతులను బట్టి లొంగి ఏం చేశాడంటే, టెస్ట్ కి దేవుణ్ణి దారికి తీయలేదన్నమాట. అయితే తనను ట్రాప్ చేసే విధంగా ఆ బలము, మనకున్న టాలెంట్స్ ఏంటంటే దేవుణ్ణి టెస్ట్ దేవా నువ్వు ఇది చేస్తే నేను ఇలా ప్రూవ్ అవుతాను, నీ దైవత్వం ప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఆ టెంప్టేషన్ కి యేసుక్రీస్తు ప్రభువు లోబడలేదు అన్నమాట. మనుష్య ఆలోచనలోకి, ఆ ట్రాప్ లోకి యేసుక్రీస్తు ప్రభువు పడలేదు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. మనం కూడా అలా పడకుండా ఉండాలి అనేది. అయితే ఇక్కడైతే తండ్రి పూర్తి జ్ఞానం కలిగి ఉన్నాడు, కుమారుడు తండ్రి గురించి అంత పూర్తి జ్ఞానం కలిగి ఉన్నాడు. నాకు అప్పుడు ఎవరన్నా చెప్తే బాగుండుండేదేమో, ఇలాగా
బాప్తిజం అయితే సంఘంలో బాప్తిజం ఇచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇట్లాగ టెస్ట్ వస్తుందని చెప్పి ఉండుంటే బాగుండేమో, నా పెండ్లైన తర్వాత నన్ను పలకరించి ఉండుంటే బాగుండేమో, ఎవరన్నా ఎలా ఉండాలి అని మా ఇద్దరిని కూర్చోబెట్టి అన్నా చెప్పేది ఉండేదేమో, ఒక చిన్న మాటకు కూడా లోబడాలనేది ఇంకా ఉన్నది. నాకు నిలబడడం ఒకటి తెలుసు, ఎంతో దుఃఖము ఇదే తప్ప ఇంకేం తెలియదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక నమ్ముకున్న హిందువులకు కానీ లేకపోతే క్రైస్తవ బిడ్డలకే కానీ అయితే వారి వివాహ జీవితంలో కానీ వారికి మినిమం ఈ క్వాలిఫికేషన్ సిద్ధపాటు అనేది వాళ్ళని ప్రార్థించి చెప్పడము ముఖ్యమేమో అని అనుకుంటున్నాను. నాకు అలాగ చెప్పి ఉంటే నాకు ఉపయోగపడేది. అయితే తండ్రి దేవుడు పుత్రుడు అన్నాడు కాబట్టి అది ప్రూవ్ చేయడానికి ఆయన దేవుణ్ణి తండ్రిని బలవంతం చేయలేదు యేసుక్రీస్తు ప్రభువు. తర్వాత ఆయన వేలం పెట్టలేదు, దేవా నువ్వు ఇది చెయ్యి అని వేలం పెట్టలేదు యేసుక్రీస్తు ప్రభువు. అయితే మత్తయి 27:40లో ఆయన ఇలాగే శోధింపబడ్డం, నీవు దేవుని పుత్రుడు అయితే అన్న విషయము మత్తయి 27:40లో చూడగలుగుతాం. చదువుతారా ఏమన్నా? వాయిస్ కట్ అయింది. నేను దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఇక్కడ నీవు దేవుని కుమారుడవైతే అన్నారు. ఇదే విషయము సిలువలో చివరి వరకు కూడా ఇదే ప్రశ్న అయినా ఎదుర్కోవాల్సిందిగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఆయన ఆన్సర్ ఇచ్చాడు, మౌనంగా ఉండలేదు, మౌనంగా ఉండలేదు, సైలెంట్ గా సాతాను అన్న కౌంటర్ క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ ఇవ్వలేదు, కానీ ఆయన ఆన్సర్ జవాబు చెప్పాడు. ద్వితీయోపదేశం 8:3 ప్రకారంగా కోట్ చేశాడు. దేవుని నోట నుండి వెలువడే ప్రతి మాట చెప్పునే మనిషి జీవిస్తాడు. ఆహారం కన్నా చాలా విలువైనది, మహత్వ గలది, ప్రశస్తమైనది ఏంటంటే దేవుని నోటి నుండి వచ్చే మాట. ఆ మాటకే మన ప్రభువు విలువనిచ్చాడు మాట. ఆకలికి అలమటించే కన్నా నువ్వు స్టోన్ ని బ్రెడ్ గా మార్చుకొని సాతాను సజెషన్ ఇస్తున్నాడు. ఆ సజెషన్ దేవుడు వినలేదు మాట యేసుక్రీస్తు ప్రభువు. ఇది తింటే మీరు దేవతలు అవుతారు అని అంటే అది ఆ ప్రలోభానికి, ఆ సజెషన్ కి, ఆ సలహాకి ఆమె లొంగిపోయింది. అయితే నెక్స్ట్ అక్కడ దేవుడు తన సూపర్ న్యాచురల్ పవర్ ని, తన క్వాలిటీని కాదనట్లేదు, కానీ ఆయన జరిగే విషయము కూడా ఆయన సంతోషించాడు. ఆ తర్వాత సాతానుడు వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు తెచ్చిన ఆహారం తిని ఆయన సంతోషించారు. వాళ్ళు చేసిన పరిచర్యను ఆయన అనుభవించాడు. ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత 4:11లో ఆయన తండ్రి టైమింగ్ కి, చిత్తానికి సబ్మిట్ అయ్యాడు. 11వ వచనంలో ఏంటంటే సాతాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు కదా. సో అప్పుడు దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు ఆహారం. ఈ టెస్ట్ గుండా వెళ్ళిన తర్వాత, అది గెలిచిన తర్వాత దేవతల ద్వారా ఆహారము, పరిచర్య ఆయన పొందుతూ ఉన్నాడు. సో దేవుని టైమింగ్ కి సబ్మిట్ అయ్యాడు, దేవుని చిత్తానికి సబ్మిట్ అయ్యారు యేసుక్రీస్తు ప్రభు వారు. మనము కూడా శోధింపబడడం టైంలో శోధనకి నిలవాలి, ఆయన టైంకి మనము సబ్మిట్ అవ్వాలనేది మనము చూస్తున్నాం అన్నమాట. అయితే సాతాన్ని ఆ క్షణంలోనే దేవుడు గద్దించేవాడు, వేరే గెలాక్సీకి, వేరే గ్రహానికి పంపించేవాడు. కానీ ఆయన ఏం చేశాడు? సాతాన్ని నిరోధించాడు, అడ్డుకున్నాడు. దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా. మనం కూడా అది గుర్తించడానికి, అనుకరించి సాతాన్ని నిరోధించడానికి ఆయన మరి డైరెక్ట్ గా ఒక ప్రూఫ్ చూపిస్తూ ఉన్నాడు. ఆ సాతాను ఏ ప్రూఫ్ లో అడిగాడో ఆయన సాతాను కోరికను బట్టి చేయలేదు, కానీ మనము ఈ యొక్క శోధనలను, పరీక్షలను గెలవడానికి ఆయన ఏం చేస్తున్నాడు? సాతాన్ని వాక్యం ద్వారా నిరోధించి అడ్డుకున్నాడు. మనము అదే చేయాలి. అయితే మనకు స్పిరిచువల్ పవర్ కి యాక్సెస్ లేదు. అంటే అద్భుతాలు అయ్యి ఇది ఇలా జరగాలి, ఇది ఇలా అలుగును గాక, ఆ రాళ్ళు బ్రెడ్ గా మారును గాక అని ఆ సూపర్ న్యాచురల్ స్పిరిచువల్ పవర్ కి మనకు యాక్సెస్ లేదు. అందుకే మనము
మానవులం కాబట్టి ఆ యాక్సెస్ లేదు, ఆ యొక్క పవర్ మన దగ్గర లేదు. కాబట్టి మనం ఎలాగ చేయాలి? దేవుని వాక్యంతోనే జయించాలి ఆ శత్రువుని. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు, మనము కూడా వాక్యంతో అతనిని జయించడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యంతోనే శత్రువుని జయించి అది మనకి మాదిరి చూపుతూ ఉన్నారు. మనము ఇక్కడ ఏంటంటే ప్రభువు ఇతర ఆయుధంతో కూడా ఆ కాదు గాని వాక్య ఖడ్గంతోనే, ఆ ఆయుధం ఏం వాడారు? వాక్యం అనే ఆయుధం ఖడ్గంతోనే, ఆ వెపన్తోనే సాతానుని ఎదిరించి నిరోధించారు మాట. ఒక చరణం ఉన్నది కదా, వాక్య ఖడ్గమును చేబూని విశ్వాస కవచమును తొడుకుకొని సతతము పోరాడు యోధులుగా సాతానును ఓడించి నిలిచెదము. వాక్య ఖడ్గమును చేబూని విశ్వాస కవచమును తొడుగుకొని సతతము పోరాడు యోధులుగా సాతానుని ఓడించి నిలిచెదము. సకల పాపముల పరిహారం, ఆకలిని తీర్చు జీవాహారం, మనసుల శోభిల్లు మణిహారం, మన యేసుయు సంగటి దివ్యవరం. క్రీస్తు ఒక మనిషిగా యుద్ధం చేశారు. ఆయన సూపర్ న్యాచురల్ పవర్తో కాదు కానీ వాక్య ఖడ్గంతోనే శత్రువుని జయించి ఆయన మరి దేవుని వచ్చే నోటి మాటతోనే, ఆ వాక్యం ద్వారానే ఆయన ఆ యొక్క శత్రువుని, సాతానుని, అపవాదిని, ఆయన్ని శోధించిన సాతానుని ఆయన జయించారు. అయితే అక్కడ సాతానుతో ఒక కొత్త రహస్యాన్ని గాని, జ్ఞానాన్ని గాని, మరి వాక్కులను గాని, లేకపోతే డిబేట్ను గాని, ఆయనతో డిస్కషన్ గాని అక్కడ చేయలేదు. అయితే సాతానికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు మాట, ఇలా ఇలా అని కూడా. ఆయన కేవలం డైరెక్ట్ గా వాక్యమే మాట్లాడాడు. ఆయన యొక్క మహిమను చూపించగల సామర్థ్యం గలవాడు. ఆ పుత్రునికి కూడా మరి చాలా పవర్, శక్తి ఉంది ఆ టైంలో, ఆ స్టేజ్ లో, పూర్తిగా ప్రభువుకి, యేసుక్రీస్తు ప్రభువుకి. కానీ ఆ మహిమను సాతానికి ఏం చూపించలేదు. అక్కడ అవ్వ అయితే మా దేవుడు తినవద్దు అన్నాడు. మనము ఆ తర్వాత ఇలాగ చెప్పారు, ఆ మధ్యలో చెట్టు ఉంది, అదొకటి తప్ప అన్ని స్టోరీ చెప్పింది. మనం జనరల్ గా లేడీస్ ఏదన్నా ఉంటే విపులంగా వివరంగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాము, తర్వాత మళ్ళీ కూడా అది వివరించి చెప్తాము. అలాగా ఆయన ఇక్కడ ఛాన్సే ఇవ్వలేదు సాతానుకి. అక్కడ ఓన్లీ లాజిక్, రీజన్ కూడా ఏం చెప్పుండొచ్చు కానీ ఏం చెప్పలేదు, వాక్యంతోనే ఆయన ఆన్సర్ చెప్పారు. అయితే వర్డ్ ఆఫ్ గాడ్ ని ఆయన వెపన్ గా యూజ్ చేశారు సాతానికి, ఆ శోధనకి ఎదురుగా. అయితే ఆయన ఒంటరిగా ఉన్న వారి నిమిత్తం వాక్య ఖడ్గం వాడారు. ఎవరు ఒంటరిగా ఉంటాము? మనం ఒంటరిగా ఉంటాము. స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడే కదా వచ్చి అటాక్ చేశాడు, వచ్చి మాట్లాడాడు. సో ఒంటరిగా ఉన్న స్త్రీలమైన మనము వాక్య ఖడ్గంతో మనం జయించడానికి మరి ఈ ఆయుధాన్ని తన పుత్రత్వాన్ని కూడా, తన ప్రభుత్వాన్ని, తన పుత్రత్వాన్ని కాపాడుకొనడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఈ ఆయుధాన్ని శోధన చేయించడానికి వాడారు. సమర్థవంతం కాబట్టి ఈ ఆయుధాన్ని ఆయన వాడారన్నమాట. అయితే సాతాను మాట్లాడేది, అతను ఎందుకు తీసుకొచ్చాడో, అతడు ఏమేమి వాక్యాలు చూపించి ఏమేమి అంటున్నాడో, ఆ 3 విషయాల్లో కూడా ఏంటంటే ప్రభు పూర్తిగా అతని హృదయాన్ని, అతని ఎందుకు టెస్ట్ చేస్తున్నాడు అనేది పూర్తిగా గ్రహించాడు అన్నమాట యేసుక్రీస్తు ప్రభు. మనం గ్రహింపు లేని వారిగా ఉంటాము. మనకి ఆత్మజ్ఞానము, గ్రహింపు వివేకము అవసరము. సో చాలా మనము సూక్ష్మంగా ప్రతి విషయాన్ని గమనించి శత్రువు లోగట మనస్తత్వం ఏంటో, ఏం అడుగుతున్నాడో ఆ దాంట్లోకి మనం పడిపోకుండా మరి నిల్చోవాలి. మన తండ్రి అయిన దేవుని సత్యం, వాక్యం మీద ఆధారపడాలి. మనము దేవుని సత్యం తెలిసిన వాళ్ళమైతే, ఆయన వాక్యం పూర్తిగా తెలుసుకున్న వారమైతే మనము జయించగలుగుతాం.
ఒకవేళ వాక్యము ఆయన దేవుని సత్యం మనలో లేదు, దేవుని సత్యవంతుడు, ఆయన సత్యాన్ని మనం పూర్తిగా తెలుసుకున్న వారం కాదనుకోండి, మన కవచం బహు బలహీనంగా ఉంటుంది. ఒక్క బాణం వస్తే ఆ కవచం బలహీనం అయిపోయి విడిపోయి గుచ్చుకుపోతుంది, మనకు ప్రమాదం అన్నమాట, మన ఆత్మీయ స్థితికి ప్రమాదం. ఆ శోధన జయించడానికి బలహీనులుగా అయిపోతాం కాబట్టి ఆ శోధనని చేయించలేము. అయితే నెక్స్ట్ మనం చూస్తుందంటే జీవిత గర్వానికి ఒక విజ్ఞప్తి అన్నమాట మనకి. ఏంటంటే గర్వం అనేది ప్రభువులో అక్కడ వెంటనే రాలేదు, రెండోసారి సాతాను టెంప్ట్ చేసినప్పుడు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే దేవుని కుమారుని అయితే ఆయన సాతాను టెంప్ట్ చేశాడు, తండ్రిని ఫోర్స్ చేయమని, సూపర్ న్యాచురల్ అసాధారణమైన సంఘటన ఏదన్నా చేయమని చెప్పేసి అంటున్నాడు అనమాట. ప్రతి మనిషిలో ఒక కోరిక పెడతాడు సాతాను, దేవుని దగ్గర నుండి సమ్మతి పొంది అది అందరి ముందర ప్రూవ్ చేయమంటాడు. మనము దేవుని అనుమతి అయితేనే, సమ్మతి అయితేనే అందరి ముందర అది ప్రూవ్ చేయాలి. సాతాను ఏదో చెప్పాడు కదా అని వాడు అతను ఏం చెప్తున్నాడు, అది అబద్ధమో నిజమో గ్రహించి అది ఆ సందర్భంలో చెయ్యాలా లేదా అని క్రీస్తు వల్లే వివేచన గల వాళ్ళమై మనం అక్కడ ఉండాల్సింది. అయితే అక్కడ దేవాలయ శిఖరమునికి తీసుకెళ్లాడు. ఆ దేవాలయ శిఖరం ఏంటి, కిద్రోను లోయ నుండి 200 అడుగులు పైకి ఉంది ఆ దేవాలయపు శిఖరము, కింద నుంచి అంత పైకి ఉంది. ఆ శిఖరం టిప్పు మీదకి తీసుకెళ్లి అక్కడి నుండి నువ్వు ఒక్కసారి దూకు, బైబిల్లో రాయబడి ఉంది కదా, ఏంజల్స్ వచ్చి నిన్ను పట్టుకుంటారు, కాపాడుతారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఆయన అంత పైనుంచి ఒక్క చలాంగు ఒక్క దూకుడు దూకాడు అనుకోండి, అదంతా కూడా అది చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుంది కదా, దేవదూతలు వచ్చి ఫ్లై చేస్తూ ఆయన్ని కాపాడడం, ఆయన కాలు రాయికి తగలకుండా కాపాడడం అనేది మనకి కనబడుతుంది. కానీ అటువంటి అద్భుతమైన క్రియ ఆల్రెడీ ఆకాశం తెరవబడి ఈయన నా కుమారుడు అని ఆయన ప్రకటించినప్పుడే అవన్నీ కూడా అద్భుతమైన దృశ్యం మనం చూడగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఇది చూపించు, ఇలా చెయ్యి అని సాతాను అక్కడ అంటున్నాడు అన్నమాట. అనేక సందర్భాల్లో మనల్ని కూడా ఇలా చెయ్యి, ఇలా జరుగుతుంది కదా అని మనం ప్రలోభానికి అతను పెట్టచ్చు అన్నమాట. ఇక్కడ అంతా ఒక కృత్రిమ పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు. బైబిల్లో ఉంది కదా, నువ్వు ఇలా చేయి, నీ దూతలు వచ్చి కాపాడుతారు అని చెప్పేసి ఆయన తంత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు సాతాను. అయితే మత్తయి 3:17లో ఆల్రెడీ ఇది మనం చూస్తున్నాం, పరలోకం తెరవబడ్డం అది అంతా మనం చూస్తున్నాం. సాతాను ఎవరినైతే దగ్గరికి వెళ్ళి టైం చేయాలనుకుంటాడో ముందు ఆయన అబద్ధాలతో వాటితో కన్ఫ్యూజ్ చేస్తాడు. తర్వాత మనల్ని ఓడించడానికి వాడు వాక్యం బాగా చదివి బాగా వశపట్టుకుని వచ్చి మనల్ని అటాక్ చేస్తాడు అన్నమాట. అయితే సామెతలు కీర్తనలు 91వ అధ్యాయం 11-12లో వచనాన్ని కూడా ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు కదా, క్రీస్తు నువ్వు ఇలా చేస్తే బైబిల్ ప్రామిస్ చేసింది ఏంజల్స్ వచ్చి కాపాడుతారా అనేసి అంటున్నాడు కదా. ఇలా చేస్తే తనను తాను స్వంతంగా ప్రచురం చేసుకుంటాడు దేవుడు, కానీ స్వంత ప్రచురం చేసుకోవాల్సిన అవసరం లేదు. గాడే అక్కడ పైనుంచి ప్రభువుని టెస్టిఫై చేస్తుంది. అయితే ఇక్కడ అని వ్రాయబడింది అని దేవుని వెపన్ని సాతాను వాడుతున్నాడు. 91 ఎవరన్నా త్వరగా తీసి చదవండి ఈ లోపల. 11-12 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఈ వచనాన్ని, థ్యాంక్ యూ ఆంటీ, ఈ వచనాన్ని ఇక్కడ సాంస కీర్తనల నుంచి ఎత్తిపెట్టి మాట్లాడుతూ అంటాడు, ఇక్కడ అని వ్రాయబడింది అన్నాడు, కానీ నీ మార్గములన్నిటిలో అన్న మాట వాడలేదు. అతనికి ధైర్యం లేదు, లేకపోతే ఆ దుర్మార్గుడు అని ఒక చోట అతను అన్నారు. ఆ పిశాచి ఆ రాక్షసుడికి కరెక్ట్ గా దేవుని వాక్యాన్ని ఖడ్గం వాడలేదు, లాఫుల్ గా వాడలేదు. అది ఏంటంటే ఒక వాక్యంలో కొంచెమే వాడుతున్నాడు, అని వ్రాయబడిందనే వాడుతున్నాడు, కానీ నీ మార్గములన్నిటిలో అన్న పదం వాడట్లేదు అక్కడ సాతాను. సో చాలా కుయుక్తిగా మరి దుష్ట మనస్సుతోటి ఆయన సగం వాక్యం వాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వెపన్ గా వాడాడు, కానీ ఆయనకి సరిగ్గా వాడడము రాదు. ఈ విధంగా మరి అలా చేయమన్నప్పుడు ఏంటి,
యేసుక్రీస్తు ప్రభు ఇలాగ చేయండి దేవా, నేను దూకుతాను, మీరు నన్ను కాపాడండి, ఏంజల్స్ ని పంపించండి అని అంటే దేవుణ్ణి టెస్ట్ చేయడం అవుతుంది. తండ్రిని టెస్ట్ చేయడం కుమారునికి ఇష్టం లేదు. అందుకే ఆయన కూడా వాక్యం ఇచ్చి పట్టాడనమాట. బైబిల్లో ఎక్కడ రాయబడలేదు నిషిద్ధమైన దారుల్లోను పాప దారుల్లోనూ మీరు వెళితే నా ఏంజల్స్ వచ్చి కాపాడుతారని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. అందుకని చెప్పేసి తండ్రిని పూర్తిగా ఎరిగిన వాడు గనక కుమారుడు తండ్రిని టెస్ట్ లోకి తీసుకురాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆయన బాధ్యతను వదిలి గాని ఏదో స్పెషల్ ప్రావిడెన్స్ కానీ హెల్ప్ కోసం కానీ ఆయన దేవుణ్ణి సాతాను చెప్తే ఈయన వినడం ఏంటి, ఆయన సాతాను చెప్పింది వినలేదు, లోబడలేదు. అయితే ఆ మనుషుల అసలు బాధ్యత వదిలి మనం ప్రమాదంలో మనమే పడేసుకుంటాం అలా సాతాను మాట వింటే. కానీ ప్రభు అలా ప్రమాదంలో పడలేదు, అది అసలు కన్సిడరే చేయలేదు. అయితే ఆయనలో కంప్లీట్నెస్ చూస్తున్నాం, సత్యం చూస్తున్నాం, డిసైపుల్షిప్ చూస్తున్నాం, శిష్యరికత్వం చూస్తున్నాం యేసుక్రీస్తులు ఈ యొక్క సందర్భంలో. అయితే అపోస్తుల కార్యములు 20:27 అందులో ఏముంది? దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. తండ్రి సంకల్పమంతా కుమారుడు ఎరిగినవాడు కనుక సాతాను యొక్క సంకల్పానికి ఆయన లోపడలేదు, ఆయన వాల్యూ ఆయన పోగొట్టుకొనలేదు మాట. అయితే 2 తిమోతి 2:15 ప్రకారం కూడా ఆయన ఏంటంటే వాక్యాన్ని ఎలా విభజించి వాడాలో, అర్థం చేసుకోవాలో, మననం చెయ్యాలో, బ్రతకాలో యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా తెలుసు. అందుకని చెప్పేసి కూడా ఆయన 2:15 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను, అదేను ఆంటీ, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవునికి ఏది చాలండి, ఏది జాగ్రత్త పడాలో అదే జాగ్రత్త పడాలి. ఏంటి? ఆయన ఎదుటే యోగ్యంగా ఉండాలి, సాతాను ముందడ కాదు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనం ఉండక్కర్లేదు, సత్యవాక్యంను సరిగా ఉపదేశించవానిగా ఉండాలి. అయితే ఆయన ఉపదేశించాడు, ఇక్కడ సాతాను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాడు ఆయన, అంతకంటే తప్ప ఆయన ఇంకా కరెక్ట్ బదులు ఇచ్చి వాక్యంతోనే ఆయన అక్కడ నిరోధించాడు, అడ్డుకున్నాడు అన్నమాట. ఇలా ఫోర్స్ చేయడం వల్ల, టెస్ట్ చేయడం వల్ల తండ్రిని మహింపరిచిన వాడుగా కుమారుడు ఉండడు కాబట్టి ఆయన అడ్డుబండి చేయలేదు. అయితే ఆయన అల్టిమేట్ ప్రదర్శన, అల్టిమేట్ స్పెక్టకల్, అల్టిమేట్ ప్రదర్శన ఎక్కడ చేశారు? ఆయన సిలువలో చేశారు. ఎంత అద్భుతం కదా! మిగతా దొంగల కాళ్ళు ఇరవవలసి వచ్చింది, ఈయన ఒక ఎముకైనా ఇరగలేదు. ఆయన ఆత్మను ఆయన అప్పగించుకున్నాడు, ఆయన మహిమ కార్యం సిలువలో చేశాడు. సాతానుని ఆయన పాదముల కింద మరి త్రొక్కివేసి చక్కగా చేశాడు అన్నమాట. అక్కడ ఆదామైతే మంచి తోటలో ఉన్నాడు, మంచి ఫుడ్ ఉన్నాడు, కడుపు నిండిన వాడిగా ఉన్నాడు. ప్రభు ఇక్కడ అరణ్యంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. అక్కడ వైఫ్ కలిగి ఉన్నాడు, ఇక్కడేమో దేవుని చిత్తం కొరకు దేవుని వైఫ్ ని సిద్ధపరచడానికి ఇక్కడికి ఈయన వచ్చి ఉన్నాడు. ఆదాము ఆజ్ఞను మీరాడు, విశ్వాసం కోల్పోయాడు. ఇక్కడ ప్రభు విశ్వాసం నిలుపుకున్నాడు, ఆజ్ఞను పాటించాడు, తండ్రి చిత్తాన్ని ఆయన ఇక్కడ నెరవేర్చాడు. ఇక్కడ చూస్తున్నాం క్రీస్తు దేవునితో ఉన్న సంబంధం, దేవుని కుమారుడుగా ఆయన అన్ని క్లెయిమ్ చేయొచ్చు కానీ ఏ అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడు దేవుని కృపను క్లెయిమ్ చేయాలో, ఆయన వాగ్దానాలు క్లెయిమ్ చేయాలో మన విశ్వాసులు క్రీస్తు వల్ల మనము తెలుసుకుని ఉండాలన్నమాట. అయితే ప్రభువు తండ్రి యొక్క దేవుని శక్తి ప్రూవ్ చేయడానికి క్రీస్తు ఏ టెస్ట్ ని ప్రభువు తండ్రిని చేయనాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు, మారం చేయాల్సిన అవసరము లేదు మాట ఇక్కడ. అయితే 8-10 వచనాలు మత్తయి 4లో మనం చూస్తే కనుల కోరిక, దృష్టి ఆకర్షణ అనేది అక్కడ చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ క్రీస్తుని షార్ట్ కట్ గా సిలువకి వెళ్ళిపోమంటున్నాడు సాతాను. నీవు ఈ రాజ్యాల మహిమల్ని, వాటి ప్రభుత్వాల్ని, ఈ భూమి అంతటిని నీకు ఇస్తాను అంటున్నాడు. అసలు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయిన ఈ భూమిని, భూమి మనుషుల్ని కాపాడి తిరిగి ఆ డొమైన్ అంతటిని ప్రభు తన చేతిలోకి తీసుకోవాలి అని వస్తే, ఈయన ఆల్రెడీ తీసుకోవాలని వస్తే అవన్నీ నీకు ఇస్తాను అంటున్నాడు. అవన్నీ ఇస్తానికి కండిషన్ ఏం పెట్టాడు? నువ్వు నాకు వర్షిప్ చేస్తే, నీవు నాకు మొక్కితే. అయితే అక్కడ సాతాను హృదయంలోని ఆలోచన చూడండి ఏముంది? అతడు మొక్కబడడం ఇష్టం, అతడు వందనీయుడుగా అవడం ఇష్టం, క్షమించండి, అయితే అతడు పూజింపబడడం ఇష్టం,
తర్వాత అందుకని చెప్పేసి నేను ఆకాశమునికి ఎక్కిపోవదును అని యెషయాలో 13:14 అంటున్నాడు కదా. అతడు వైభవం కోరుకుంటున్నాడు. ఆ వైభవము క్రీస్తుని షార్ట్ కట్ లోకి క్రాస్ కి పంపించి, సిలువుకు పంపించి తన ఆ వైభవం పొందుకోవాలని అనుకుంటున్నాడు. మరి 2 ప్రలోభాలకి 2 టెస్టులకి ఆయన ప్రభువు లోబడలేదు. కానీ ఈ థర్డ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఆయనకి ఆ మనిషికైతే మనిషి మామూలుగా ఆయన వంటి నిక్కచ్చి అది లేకపోతే మనం అయితే విసుక్కుంటాము, చాలా కోపం వచ్చేస్తది. అక్కడ కూడా దేవుడు సహించి ఓర్పు 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 వెళ్తూ ఉంది ఆయనది. అయితే ఇక్కడ క్రీస్తు షార్ట్ కట్ తీసుకోమని అంటున్నాడు. క్రాస్ కి ఆయన ప్రపంచ రాజ్యాలన్నీ వాటి మహిమని గెలవడానికి సంపాదించుకోవడానికి వచ్చారు. అయితే అతన్ని ఏంటంటే సాతాను అవన్నీ నేను నీకు ఇస్తా అంటున్నాడు. అంటే ఇవ్వడానికి సాతానికి అధికారం ఉందని అర్థమవుతుంది కదా. సాతానికి అవన్నీ ఇవ్వడానికి అధికారం ఉంది. ఆ అధికారాన్ని తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. కానీ ఆ అలా లోబడిపోతే డేంజర్ చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. అంత మంచిదైతే ఇంకా ఈ డేంజర్ ఇంకా పెద్దగా ఉంటుంది. అందుకని చెప్పేసి సాతాను పడినప్పటి నుంచి వాడు కోరుకుంటున్నది ఏంటంటే క్రీస్తు అలా చేస్తే ఆ వైభవం అంతా వస్తుంది. ఇంకా సాతాను క్రీస్తు ప్రభు వారు లోబడిపోతే ఆ ఓటు ఎవరికి వెళ్ళిపోద్ది? సాతానికి వెళ్ళిపోద్ది. సాతానికి వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది? మొత్తం యేసుక్రీస్తు దేవుని ప్రణాళిక వచ్చిందంతా ఇది అయిపోద్ది. అప్పుడు ఎవరు గెలుస్తారు? అప్పుడు మానవుల్ని ఎవరు నరకం నుండి తప్పిస్తారు? మృత్యువుని ఎవరు జయిస్తారు? పాపం నుంచి ఎవరు విడిపిస్తారు? అవన్నీ కూడా తప్పింపబడిపోతాయి. అవన్నీ తప్పింపబడిపోవడానికి, అవన్నీ చెడగొట్టడానికి సాతాను ఇప్పుడు పన్నాగం చేశాడు. 3వ విధంగా, నువ్వు నన్ను వర్షిప్ చేయనన్నా నేను నీకు అన్ని ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అతనికి వర్షిప్ చేయబడడం, అతన్ని ఆరాధించడం సాతానికి, లూసిఫర్కి చాలా ఇష్టం మాట. అయితే అక్కడ తీసుకెళ్లి ఎక్కడ పర్వత శిఖరానికి హైట్ కి తీసుకెళ్లిపోయి చూపించాడు. ఆ శిఖరానికి తీసుకెళ్లి చూపించినప్పుడు అది భూమి సెంటర్ లోనో మరి ఎక్కడ ఉందో ఆ హెమిస్ఫియర్ వెళ్ళినప్పుడు అర్ధగోళమే కనబడుతుందంట. అర్ధగోళం కనబడితే అంటే భూమికి ఇంకో సైడ్ ఏముంటది? చీకటే కనబడుతుంది. ఆ కనబడినంత దేశాల మహి మాత్రము చూపించి ఉంటాడు సాతాను. అయితే అక్కడ అవన్నీ నీకు ఇస్తా అంటున్నాడు. వాటి శోభ చూపిస్తున్నాడు, వాటి వైభవం చూపిస్తూ ఉన్నాడు. కానీ ఆ లోకాలలో, ఆ రాజ్యాల్లో, ఆ మనుషుల్లో ఉన్న పాప స్థితిని చూపించట్లేదు. చూపించకుండా వాటి వైభవమనే చూపిస్తున్నాడు. ఆ పాప స్థితిని ఎవరు క్లియర్ చేస్తారు? అవన్నీ నీకు ఇస్తాను అని అంటున్నాడు. అయితే అయితే సాతానికి ఈ ప్రపంచం మీద, వాటి ప్రభుత్వాల మీద అధికారం ఉంది. అతనికి పొజిషన్ లో ఈ అర్త్ మనుషులు ఉన్నారు. కానీ దేవుడు కొంత మటుకు అలో చేశాడు మాట. ఇంకా చివరిగా నేను ముగిస్తాను ఇంకా. అయితే ఆదాము అతని వారసులు సాతానికి అధికారం ముందే ఇచ్చేశారు. ఆదికాండం 1:28-30 వరకు చూస్తే అధికారం, తనకిచ్చిన అధికారాన్ని సాతానికి అప్పగించేశాడు. సాతాను దేవుని ఆజ్ఞాతిక్రమం చేసి పర్సనల్ సిన్ ద్వారా వాడికి ఓటు వేసేశాడు, సాతానికి ఓటు వేశాడు. మన ఓటు ప్రభువుకే కదా, మన ఓటు ప్రభువుకే వేసా అందరం అందుకే ఇక్కడ కలుస్తూ ఉన్నాం. గాడ్ కి అన్ని సొంతం. ఈ భూమి ఆకాశం ఇన్ని సృష్టించిన ఈయన, గెలాక్సీ సృష్టించిన ఆయన సొంతమే కదా ఇవన్నీ. కానీ కొంచెం విర్రవీగుతూ అధికారం కోరుకుంటున్న సాతానికి ప్రస్తుత కాల గాడ్ గా తన్ని అనుమతించాడంట. సాతాన్ని ఏలనిస్తున్నాడు ఆయన. ఒక ఉద్దేశంతో సాతాన్ని ఇవన్నీ కూడా ఏలనిస్తున్నాడు అనమాట. అందుకే పడిపోయిన ప్రపంచం అంతా కూడా గజిబిజిగా ఉంది. అందుకే కదా ఎన్నెన్ని విషయాలు ప్రపంచం అంతా కదా గజిబిజిగా ఉంటుంది. 2 కొరింథీయులు 4:4 కూడా మనం ఒకటి చూస్తే ఏముంది? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. గ్రుడ్డితనం కలగ చేయడానికి ఈ సంబంధమైన దేవతకి అవిశ్వాసులైన వారికి మనోనేత్రములు గ్రుడ్డితనము కలగజేసిందనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ పుత్రుడు వాని ప్రశ్నించడానికి ధైర్యం లేదు. ఈ థర్డ్ లో మనము చూస్తే మత్తయి 4 34
మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము అని అన్నాడు. ఇక్కడ పైనేమో నీవు దేవుని పుత్రుడవైతే అని ఫస్ట్ టెస్ట్ లో అన్నాడు. రెండో టెస్ట్ లో కూడా నీవు దేవుని పుత్రుడవైతే కుమారుడవైతే అని అడిగాడు. మూడోసారి అనలేదు. ఫస్ట్ 2 సార్లు వాక్యాన్ని ఉటంకించి ప్రశ్నించినప్పుడు నీవు దేవుని కుమారుడవైతే అని ప్రశ్నించాడు. ఇక్కడ అడగడానికి ఈయనకి ధైర్యం చాలలేదు. ఇక్కడ ప్రభువు క్రీస్తు ఇచ్చిన ఆన్సర్ చాలా గట్టిగా ఉంది సుమా. అందుకని చెప్పేసి ఇంక వానికి ధైర్యం చాలలేదు. అంత పవర్ ఆయనకి సాతానికి లేదు మాట. సో అందుకని చెప్పేసి సాతానా పో అని ప్రభువు అక్కడ గద్దించారు. ఆ సాతాను గద్దించే అధికారం ఉంది, మనకు ఉన్నది. జేమ్స్ 4:17, యాకోబు 4:7. ఇంకా 1 minute ఫినిష్ చేస్తున్నాను. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుతున్నది. కాబట్టి 4 యాకోబు 4:7 ఆంటీ. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవును. ఇదే పని చేశారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు. అయితే అప్పుడు సాతాను వెళ్ళిపోయాడు, అంటే ఓడిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఓడిపోయాడు. ఇంక ప్రభువుతో వాక్యంతో గెలవలేకపోయాడు. సగం సగం వాక్యమే వాడాడు. ముందు నువ్వు దేవుని పుత్రుడు అని ప్రశ్నించాడు. ఇప్పుడు అంత ధైర్యం లేదు, ఇంకా తోక ముడుచుకుని అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ సిలువ గుర్తు కాదు, సిలువ వాక్యం చేత ప్రభువు గెలిచారు. సో ఆ సిలువ వాక్యము, వర్డ్ ఆఫ్ క్రాస్ అనేది సాతాను శక్తిని దూరంగా తరిమేసింది మాట, విసిరి పారేసింది. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ శోధనలో అరణ్యానికి కొనుపోబడిన యేసుక్రీస్తు ప్రభు శోధనని జయించారు. ఆ డెవిల్ లెఫ్ట్ హిమ్, ఆ సాతాను వదిలి వెళ్ళిపోయాడు. మోసమే వాని ఆయుధం, వాక్యం కాదు. మన ప్రభువు సత్యమే ఆయుధం, సత్యవాక్యమే ఆయుధం. తండ్రి అయిన దేవుని నోట నుండి వెలువడిన ప్రతి వాక్యమే ఆయన ఆత్మ ఖడ్గము, వాక్య ఖడ్గము. ఈ డేమానిక్ పవర్స్ అన్ని కూడా క్రీస్తు సిలువ ముందు ఓడిపోయినాయి. క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఇవన్నీ ఓడిపోయాయి. ఆయన గెలిచారు. ఆయన మరలా అయిన తర్వాత మరి వీళ్ళు వచ్చారు, దేవతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో ఆయన గొప్ప అనుభవమును ప్రభువు పొందారు. అయితే గెలిచిన కుమారునికి, శోధన గెలిచిన కుమారునికి, మనకి మాదిరిగా ఉన్న కుమారునికి వచ్చి ఆ యొక్క సేవ చేశారు. జయించిన మన ఒక్కరికి కూడా దేవుడు ఆ శోధనలు జయించినప్పుడు మనకి పరిచర్య చేస్తారు, మనకి ఎంతో కూడా ఉపశమనం కలిగిస్తారు, ఆనంద విజయోత్సాహం కలిగిస్తారు. దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. అమ్మ సంధ్య వందనాలు. చక్కటి వాక్యం వివరించాను.